అసలు ఈ అజయ్ బాబు ఏంటి, ఈయన చరిత్ర ఏంటి, ఈయన డబ్బుల కోసము ఈయన ఎట్లాంటి బ్లాక్మెయిలింగ్ చేసి ఎంత నీచానికి దిగజారుతాడు అనే అంశాలు మీకు ఇక్కడ ఇంటర్వ్యూలో ఆధారాలతో సహా బయట పెట్టినకి నేను ఇప్పుడు ఇక్కడ ఇంత దూరం అనేది వచ్చాను. ఈయనను జనాలను ఏ విధంగా మోసం చేస్తాడు అంటే మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఏం చేశాడంటే గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, తెల్లవారుజామున 3 గంటలప్పుడు జేసీబీని తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చిన ఇంటిని పూర్తిగా కూలగొట్టారు. ఇక్కడ అంటే ఈయన ఇల్లు కూలిపోయిందంట. ఈయన రాత్రి కూలిపోయిందా కూల్చేశారా? కూల్చేశారంట. 2 విధాలుగా చెప్తున్నారు. అటు కూల్చారని చెప్పండి, లేకపోతే కూలిపోయింది కూల్చేశారంట. ఓకే, కూల్చేశారు కాబట్టి ఎవరు, అదే చెప్తాను. ఎలా, ఎవరు చెప్తాను. ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్ కి వీక్షిస్తున్న మీ ద్వారా ఒక్క పైసా కూడా నాకు చేరలేదండి. ఫస్ట్ ఒకసారి ఏమో వెళ్ళొచ్చిండు, మళ్ళీ 2ోసారి వెళ్తున్నాను, 3ఓసారి వెళ్తున్నాను, 4ఓసారి వెళ్తున్నాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. నిజంగా ప్రేరాలతో అద్భుతాలు జరుగుతాయా, మరి మ్యాజిక్లు జరుగుతాయా, ఇవన్నీ దేవుడు స్వస్థతలు చేస్తాడా? మరి చేసేటట్టయితే మా ఫ్రెండ్గా ఒకరికి బట్టతల ఉంది, బట్టతల మీద 2 వెంట్రుకలు బలిపించమని చెప్పు చాలు. మాలోళ్ళ అమ్మాయిని బ్రాహ్మణుల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయని చెప్పేసి ఇలా నీచంగా మాట్లాడడం దరిద్రంగా లేదా? వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే చేసుకుంటారు. పోనీ ఈయన ఒక మాట అనొచ్చు ఏంటంటే, నేను ఇప్పుడు మాల అబ్బాయిని, నువ్వు బ్రాహ్మణ అమ్మాయివి, ఈ రాఖీ తీసుకొని నా చేతికి కట్టు, నన్ను నీ అన్నయ్యగా స్వీకరిస్తావని అన్నారనుకో, ఏ బ్రాహ్మణ అమ్మాయినైనా వద్దంటదా? బైబిల్ ట్రైనింగ్ చేసుకొని సర్టిఫికెట్ తీసుకోవాల్సిన కూడా సంబంధం లేదు. పచ్చి పొరంబొక్కలందరూ రాత్రి ఫుల్గా తాగి పొద్దున లేచి నాకు యేసరపు కనిపించాడు, నేను పాస్టర్ అయినని చెప్తే ఎవడైనా పాస్టర్ అయిపోవచ్చు. నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి పాస్టర్లు దయచేసి మీ ఏరియాలోకి, మీ గ్రామంలోకి కూడా రానివ్వకండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అవసరమైతే ఎదురు తిరగండి. సంబంధించిన వీడియోలు, ఫొటోస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ ఐరా మీడియా ఛానల్ ద్వారా బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈ రోజు మనం ఒక స్పెషల్, ఒక నిమిషం ఆగండి బ్రో, స్పెషల్ వద్దు ఏమొద్దు, నేను ఆల్రెడీ రెగ్యులర్గా వస్తుంటాను మన ఐరియా మీడియాలో. నేనంటే మీ ప్రవీణ్ కుమార్, ఎక్స్ క్రిస్టియన్ని ప్రవీణ్ కుమార్ని. సో నేను ఈ మధ్య రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి ఇది పాస్టర్ అజయ్ బాబుకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకైతే బ్లడ్ బాయిల్ అయిపోయింది. ఆయన మాట్లాడుతున్న మాటలకు, ఆయన వేసినటువంటి సూటు బోటుకు సంబంధమే లేదు. ఒక మాట చెప్పాలంటే, ఇట్లా బ్లేజర్ వేసుకొని వచ్చాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే కులం అంటాడు, మాట్లాడితే హిందుత్వం అంటాడు, మాట్లాడితే దేశం అంటాడు, మాట్లాడితే బీజేపీ అంటాడు, మాట్లాడితే మా గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాడు. కాకపోతే మీరు అడిగిన ఏ ప్రశ్న కూడా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. మీరు వాటన్నిటికి కూడా నేను సమాధానాలు చెప్తూ, అసలు ఈయన ఏంటి, అసలు ఈ అజయ్ బాబు ఏంటి, ఈయన చరిత్ర ఏంటి, ఈయన డబ్బుల కోసము ఈయన ఎట్లాంటి బ్లాక్మెయిలింగ్ చేసి ఎంత నీచానికి దిగజారుతాడు అనే అంశాలు మీకు ఇక్కడ ఇంటర్వ్యూలో ఆధారాలతో సహా బయట పెట్టినకి నేను ఇప్పుడు ఇక్కడ ఇంత దూరం అనేది వచ్చాను. నాకు ఎప్పుడైతే మా ఛానల్ ఎండి ఫోన్ చేసి చెప్పారో అప్పుడు నేను అనుకున్నాను, మొన్నే కదా మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారిని చేసింది, మళ్ళీ ఏం జరిగింది అనేసి అనుకున్నా. ఓకే ఫైన్. ఇది నా ఒక్కడి విషయమే కాదు, మొత్తం హిందువులు కానీ చాలా మంది కూడా ఈయన మాటలు విని బాధపడే అవకాశాలు ఉంటాయి. ఇంకా మాట్లాడితే కులాల గురించి రెచ్చగొట్టి వినదు. ఇంకా నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. చెప్పండి. ఫస్ట్ అసలు ఈయన CMDF అజయ్ బాబు గురించి, అజయ్ అన్నయ్య, నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి అజయ్ అన్న గురించి అసలు మీకు ఏం తెలుసు అని మీరు ఇంటర్వ్యూ చేశారు. నా ఫస్ట్ ప్రశ్న. సరే, మీరు ఇతను ఇంటర్వ్యూ చేశారు, బాగానే ఉంది. ఇతను ఏంటి అంటే, ఈయనను జనాలను ఏ విధంగా మోసం చేస్తాడో అంటే మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఏం చేశాడంటే గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఈయన ఇంట్లో ఖమ్మంలోంచి, అంటే ఈయనది ఖమ్మం జిల్లా, ఖమ్మం నుంచి సరోజిని నాయుడు అని చెప్పేసి ఆయన సొంత గ్రామానికి వెళ్తున్నారంట. రాత్రిపూట వెళ్తుంటే 7 గంటల ప్రాంతంలో ఈయనను కొంతమంది మంకీ క్యాప్లో వేసుకొని వచ్చి ఈయన కారును అడ్డగించి కారు అద్దాలు పగలగొట్టి కత్తులు తీసుకొని దీని మీద దాడి చేశారని చెప్పేసి చెప్పేది వినండి. ఇలా పోస్ట్ పెట్టాడు. అప్పట్లో మేము కూడా నమ్మాం, ఓహో నిజంగా ఇలా జరిగిందా అని చెప్పేసి. ఎందుకంటే
మాలాంటి అసలు ఈయన అజయ్ బాబు గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా, అజయ్ బాబు గురించి మాట్లాడాల్సిన అవసరం నాకేంటి అని చెప్తే, నేను అడిగితే నేను ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు నిన్న ఈ మధ్య రీసెంట్గా నా గురించి ఒక వీడియో మాట్లాడారు. అంటే ఏమైనా మాట్లాడారు, ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ నా కళ్ళ ముందు కనపడాలి అని అంతు చూస్తాను, ఈయన తలకిందులుగా వేలాడదీసి పందిని కోసినట్టు కోస్తా అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది నేను ఒరిజినల్ క్యారెక్టర్. గతంలో ఏమో నేను యేసు నమ్ముకున్నాను కాబట్టి నేను శాంతియుతంగా మాట్లాడతాను, యేసు నమ్ముకొని బైబిల్ పాటించే వాళ్ళు ఎవ్వరు కూడా చాలా మంచిగా ఉంటారని చెప్పేసి ఈయన గతంలో మాట్లాడేదంతా డూపు. ఈయన చంపేస్తాను, తల కిందగా వేలాడదీస్తాను, పందిని కోసినట్టు కోస్తాను అనేది ఈ యొక్క అజయ్ బాబు ఒక ఒరిజినల్ క్యారెక్టర్. ఒక మాట చెప్పాలంటే సరే, ఈయన నా గురించి అలా అన్నాడు కాబట్టి, అంటే మాది భౌతికంగా దాడులు చేసే సిద్ధాంతాలు మాది కాదు. ఇప్పుడు నాకు కుక్కట్పల్లి కేపీహెచ్బి సైడ్ నేను ఒక గంటలో ఒక 50-60 మంది నేను రెడీ చేసుకోగలుగుతాను. ఎందుకు? వేరే వాళ్ళ మీద దాడి చేయడానికి కాదు, నా మీద ఏదైనా జరిగితే మా ఆత్మరక్షణ కోసం మాత్రమే మేము టీంని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొకటి, భౌతికంగా దాడులు చేయాల్సిన అవసరం మాకైతే లేదు. ఈవెన్ నా గురించే కాదు, మా లాంటి వాళ్ళు పోరాడుతున్నటువంటి శివశక్తి కావచ్చు, హిందూ జనశక్తి కావచ్చు, ఇంకొంతమంది సైనికులు వాళ్ళందరూ కావచ్చు, ముఖ్యంగా మా గురించి చెప్పాలంటే ఒకరిని భౌతికంగా దాడులు చేయాలి, వాళ్ళని కొట్టాలి అనే ఉద్దేశం అది కాదు. ఎందుకంటే మేము సిద్ధాంతపరంగా మేము పోరాడతాం, మేము ఉన్న విషయాలు నిజం చెప్తాం, మా మీద మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు కాకపోయినా రేపన్నా కానీ ఈ పాస్టర్లు చేసే మోసాలు తెలుసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాలు కాపాడుకుంటారు, వాళ్ళు ఆ పాస్టర్ల నుంచి, ఆ బైబిల్ మాయలోంచి, ఆ ట్రాన్స్ నుంచి బయటకు వస్తారు అన్న నమ్మకం మాకుంది. ప్రవీణ్ కుమార్ గారు, యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు అజయ్ బాబు గారి మీద కొంచెం పగ ఏమైనా ఉందా, లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా మీకు? అది ఒక్కటే కాకుండా అంటే అజయ్ బాబు గురించి పగ అంటే ఏం లేదు. ఆయన నా గురించి ఈ వీడియో పెట్టినందుకు నాకేం బాధ లేదు. ఈయన జనాలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. అంటే నేను ఎంతోమంది ఎన్నో రకాల పాస్టర్లకు చూశాను, మీరు కానుకలు ఇవ్వకపోతే, దశంభాగాలు ఇవ్వకపోతే మీరు బాత్రూమ్ పడవండి, ఏడవండి అని చెప్పేసి చేశారు. కానీ ఈయన క్రైస్తవ సమాజంలో ఒక సింపతిని క్రియేట్ చేసి, ఒక సానుభూతిని క్రియేట్ చేసేసుకుని, ఆ సానుభూతితో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొబ్బాలి అనే రకమైన బ్యాచ్ అనమాట. ఈయన మనలాగా ఎవరన్నా కానీ ఒక 1000-500 లేదా దశంభాగాలో అడగడు, అడిగితే లక్షలు అడుగుతాడు. అడిగితే లక్షలే, మీకు ₹1,00,000 కదా, ₹1,00,000 నాకు పంపొచ్చు కదా, నేను కారు కొనుక్కుంటా కదా అని చెప్పేసి అంటుంటాడు. సరే, అవన్నీ మనం ఒకటి మనం మాట్లాడుతుంటాము. మీకు ఇందాక ఒక మాట చెప్పాను, అది కంప్లీట్ చేస్తాను. దాడి జరిగిందని చెప్పి ఈయన ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి, నేను ఎమర్జెన్సీ ఐసీయూలో ఉన్నానని చెప్పేసి ఏదో ఒక మంచం మీద పడుకొని ఒక సెలైన్ బాటిల్, ఒక ₹50 సెలైన్ బాటిల్ కొనుక్కొని ఆయన ఎక్కడో బయట మంచంలో పడుకొని ఇదో నేను ఫోటో పెట్టాడు. ఫోటో పెట్టి ఇలా నా మీద దాడి జరిగింది అని చెప్పి, దాడి జరిగిన విషయం గురించి ఈయన హనీ జాన్సన్కి, జాన్ బాబుకి, వీకేఆర్కి, మళ్ళీ మహాసేన రాజేష్ ఉంటాడు, వాళ్ళందరికీ ఫోన్ చేసి, అన్న నా మీద దాడి జరిగిందన్న, మీరందరూ యూట్యూబ్లో స్పందించండి. అంటే దాడి జరిగితే ఏం చేయాలి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు దాడి చేశారో తెలుస్తుంది, ఎక్కడ దాడి జరిగిందో తెలుస్తుంది. కానీ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇలా జస్ట్ గాజు మొక్కుతోటి ఈయనంతా గీక్కొని. బ్రదర్, ఒక్క చిన్న మాట, ఓకే నన్ను తప్పుగా అనుకోకండి, పర్లేదు, ఒక్క మాట. ఎవరైనా గాజు ముక్కతోటి మీరు చెప్పినట్టు గీక్కుని అంత ధైర్యం ఎట్లా ఉంటుంది బ్రో? ఆ పెయిన్ ఎట్లా భరించగలరు బ్రో? అది మరి జనాల సింపతి కావాలంటే కదా, అదే కదా ఈయన గుంటనక్క తెలివితేటలు అనేది. పాస్టర్ అజయ్ బాబు గారికి మాత్రమే ఆ టెక్నిక్ తెలుస్తుంది. మీకు వీడియో కావాలంటే ఆధారం నేను చూపిస్తాను. ఇది మాట్లాడింది కూడా ఎవరు అంటే ఈయన వీకేఆర్ అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఆ పోస్టులు ఇప్పుడు ఆయన డిలీట్ చేశాడు ఆ పోస్టులు. సరే, ఆయన చేసింది నిజమే అనుకుందాం, నిజమైతే మరి పోస్టులు ఉండాలి కదా. ఆయన పోస్ట్ ఏం పెట్టాడంటే, అజయ్ బాబు గారి కారు ధ్వంసం, అత్యవసర ప్రార్థన విజ్ఞప్తి. ఈరోజు రాత్రి సరిగ్గా 7 గంటల సమయానికి అజయ్ బాబు గారు ఖమ్మం నుంచి కారులో స్వగ్రామైనటువంటి సరోజనపురంకి వెళ్తున్నప్పుడు కొందరు దుండగులు కారును అడ్డగించి బండరాయితో కారు ముందు అద్దాలు పగలగొట్టి మంకి క్యాబ్ పెట్టుకుని 3 దుండగులు మొదలు అజయ్ బాబు మీద మెడ మీద గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు అజయ్ బాబు సహోదరి భారతి చేతికి. సరే, వీటన్నిటి గురించి నేను చెప్తే ఇది నిజమా అబద్ధం అనడానికి మీకు ఆధారం కావాలి, అంతే కదా. మీకు ఇప్పుడు ఈ వీడియో మీరు ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇది వచ్చేసి ప్లే చేయండి. ఇక్కడ అనుచరుడు భర్తకి కత్తిపోటు. అజయ్ బాబు గారి కారు ధ్వంసం, అత్యవసర ప్రార్థనా విజ్ఞప్తి. ఈ రోజు రాత్రి సరిగ్గా 7 గంటల సమయానికి అజయ్ బాబు గారు ఖమ్మం నుండి కారులో తన స్వగ్రామం అయిన సరోజనాపురం వెళుతూ కొనిచెర్ల అవతల కొందరు దుండగులు కారుకి అద్దం తిరిగి బండరాయితో కారు ముందు అద్దాన్ని పగలగొట్టారు. మంకి క్యాప్లు పెట్టుకున్న 3 దుండగులు మతోన్మాదులు అజయ్ బాబు గారిని కత్తితో నరికారు.
మెడ మీద గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి. దుండగులను అడ్డగించిన అజయ్ బాబు గారి సహోదరుడు భరత్కి చేతికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. దయచేసి వారు క్షేమంగా బయటికి రావాలని ప్రార్థించండి. ఇట్లు యేసుక్రీస్తు సువార్త ధనం సంఘాలు. ఇప్పుడు ఆ వీడియోలో ఏముందంటే యేసుక్రీస్తు సువార్త సంఘాలు అనేసి ఉంది. అవునవును. అంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి అట్లా ఆయన మంచి కోరుకున్న వాళ్ళు అనేసి అనిపిస్తుంది కదా అట్లా చూసుకుంటే. నేను చెప్తాను, ఇది ఫస్ట్ ఇది కంప్లీట్ అవ్వనివ్వండి. అంటే ఈయన మీద అసలు దాడి జరగలేదు, అసలు ఎవరైనా అటాక్ చేయలేదు, అదంతా కూడా ఫేక్. అదంతా ఫేక్ అని చెప్పేసి ముందు ఈ క్రిస్టియన్స్లోనే ఈ పాస్టర్లు అందరూ బయట పెట్టారు. ఇప్పుడు వీకేర్ కాదు, మిగతా అందరూ చాలా మంది బయట పెట్టారు. బయట పెట్టినప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో డిలీట్ చేశారు, ఈయన కమ్యూనిటీ పోస్ట్ కూడా డిలీట్ చేశారు. అంటే ఇలా దాడి జరిగిందని చెప్తే ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద అనుమానం రావాలనే కదా, మాలాంటి వాళ్ళు ఇంతకైనా తెగిస్తారా అని చెప్పేసి హిందూ సమాజంలో చేయాలనే కదా ఫస్ట్. అంటే ఎవరైతే క్రిస్టియానిటీ నుంచి బయటికి వెళ్ళిపోయారో లేదా హిందువుల్లో ఉన్న కొంతమంది కలిసి ఆయన మీద దాడి చేశారనేది క్రియేట్ చేశారని మీరు అంటారా? క్రియేట్ చేశారు 100%. సరే ఇది క్రియేట్ చేయలేదు, నిజంగానే దాడి జరిగింది అని అనుకోండి, మరి వచ్చి మాట్లాడమని చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఐరా మీడియా దగ్గరికి వచ్చేసి నా మీద నిజంగా దాడి జరిగింది అని చెప్పేసి ఆధారాలతో సహా బయట పెట్టమని చెప్పండి. అయితే దాడి జరగలేదు, ఇలా దాడి జరిగింది చెప్తే ఇప్పుడు జనాలలో అయ్యో పాపం దాడి జరిగింది అని చెప్పేసి వెంటనే డబ్బులు పంపించేటోళ్ళు ఉంటారు కదా, ఇది ఈయన డబ్బులు పంపించే నాటకం కోసము ఈ దాడిని క్రియేట్ చేశాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. సరే నిజంగా దాడి జరిగింది, ఇప్పుడు దీంట్లో లాజిక్ పాయింట్లు చాలా ఉన్నాయి. ఈయన ఐసీయూలో ఉంటే, లోపల ఉంటే వీళ్ళ తమ్ముడు మళ్ళీ మస్తు రోజు పొద్దున్నే వచ్చి వీడియో పెడతాడు, ఇంటికి వస్తాడు. ఈయన హాస్పిటల్ ఉంటే వాళ్ళ అన్నతో పాటు అంత పెద్ద గుండె మీద నరికారు పొడిచారు అని చెప్పేసి ఇలా పోస్టులు పెట్టాడు కదా, మరి అంత పెద్ద దాడి జరిగినప్పుడు మళ్ళీ అన్నతో పాటు అదే హాస్పిటల్లో ఉండాలి కదా. అలా లేకుండా మళ్ళీ ఇంటికాడికి వచ్చి పొద్దున్న వీడియో పెట్టి అందరికి ఫోన్లు చేస్తాడు. వాళ్ళ తమ్ముడు చేస్తే ఫోన్ చేపిస్తాడు, అన్న స్పందించండి అన్న నా మీద దాడి జరిగిందన్న, మీ యూట్యూబ్ ఛానల్లో స్పందించన్న అని చెప్పి అందరి చేత స్పందించాలని చెప్పేసి అందరికీ ఫోన్ చేసి అడిగాడు. వాళ్ళందరూ స్పందించకపోయేసరికి అక్కడ ఫస్ట్ ఈయనకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అంటే పాస్టర్లలో కూడా ఇది మరి ఇట్లా చేస్తుండే చంద్రబాబు అని చెప్పి మిగతా పాస్టర్లు అందరూ కూడా పక్కన నెట్టేశారు. సరే ఇది మీరు ఏ విధంగా ఒప్పుకుంటారు చెప్పండి ఫస్ట్? ఈయన ఇంత పెద్ద మీరు చెప్పేది నాకు ఎట్లా ఉందంటే ఈవెన్ ఈ రోజు కూడా వేరే ఛానల్స్ కి ఆయన ఫోన్ చేసి నా ఇంటర్వ్యూలు తీసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు, అందరిని అడుక్కుంటున్నాడు. నిన్న మన ట్రీ మీడియా ఛానల్స్ లో కూడా మెయిల్స్ పెడుతున్నాడు. దానికి అది కూడా నిజం అంటారు బ్రో? నిజమే. నేను నిన్న ఈ ట్రీ మీడియా ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తున్నారంట, ఒకటేమైనా మెయిల్స్ చేస్తున్నాడు, ఆఫీస్కి ఫోన్ చేస్తున్నాడు, నన్ను ఇంటర్వ్యూ తీసుకొని చెప్పేసి వాళ్ళని కూడా అడుక్కుంటా ఉంటున్నాడు. ఈయనకేంటంటే పబ్లిసిటీ, జనాల్లో ఏదో విధంగా కనపడాలని చెప్పేసి ఆయనకు బాగుందన్నమాట. ఫస్ట్ చెప్తాను. సెకండ్, ఇప్పుడు దీన్ని మీరు ఏ విధంగా ఒప్పుకుంటారు చెప్పండి? పోనీ ఇది అబద్ధము, నా మీద దాడి జరిగిందా జరగలేదా, జరిగిందంటే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళని అరెస్ట్ చేపిద్దాం. జరగలేదంటే జరిగిందని చెప్పేసి ఎందుకు క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నావు? నీ కానుకలు దశంభాగం కోసం, నువ్వు డబ్బులు సంపాదించుకోవడం కోసం, నువ్వు సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం నీ క్రైస్తవులు అమాయకంగా నీకు ఎలా దొరికారు? ఒకవేళ దాడులు జరిగిందంటే మాలాంటి వాళ్ళు చేసిన, అంటే జరగలేదంటే మాలాంటి వాళ్ళ మీదకి నెట్టేసి మాలాంటి సమాజంలో ఎలా చూపించాలనుకుంటున్నారు? ఇది ఫస్ట్ ప్రశ్న నేను అజయ్ బాబు గారిని అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ వస్తే మళ్ళీ అడగండి. అంటే ఈయన నోరుంది కదా అని చెప్పేసి అవతల ప్రశ్న పూర్తిగా వినకుండా, అవతలకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెడబడ అరిచేసి మరి ఇట్లా బ్లేజర్ వేసుకొని స్టైల్గా వెళ్తే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ అవతలకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ అది అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఇంకొక పోస్టు కొన్ని రోజుల తర్వాత ఈయన వచ్చేసి, ఇప్పుడు ఈయన బండారం అసలు పేరు ఎర్రప్ప. అవును, అజయ్ బాబు కాదు, ఎర్రప్పనే చెప్పారు. అది వాళ్ళ ఛానల్లో కూడా ఒకనొక పర్సన్ గురించి మాట్లాడే ముందు నేను నా గురించి చెప్తా అని చెప్పి ఆయన పూర్తి వివరాలు చెప్పారు. ఆయన ఇప్పటికైనా సర్టిఫికేట్ ఎర్రప్పనే, ఇప్పటికైనా బ్యాంక్ అకౌంట్. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఎర్రప్ప బదులు ఎర్రిపప్ప అని పెట్టాల్సింది. సరే కొంచెం అది మిస్టేక్ జరిగింది ఎందుకంటే జనాలను ఎర్రిపప్పని చేస్తుంది, ఈయన ఎర్రిపప్ప అయింది కదా, అందుకని చెప్పేసి ఎర్రిపప్పని పెట్టాల్సింది. సరే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇంతటితో అవ్వలేదు, ఇంకొక కథ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈయనకు సంబంధించినటువంటి మోసాలు అన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు కొంతమంది పాస్టర్లు. పెడుతూ ఉంటే ఈయన మళ్ళీ తిరిగి పాస్టర్ల మీదే అడ్డమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళు ఎరికిద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. అంటే ఎందుకు చేశాడు? ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈయన కాంటాక్ట్లో ఉంటారు, వాళ్ళ ద్వారా అక్రమ కేసులు పెట్టి పాస్టర్ విజయ్ కుమార్ని అరెస్ట్ చేయించాలని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఇప్పుడు విజయ్ కుమార్ దీని మీద దాడి జరగలేదు, దాడి జరిగిందని చెప్పి జనాలు మోసం చేస్తామని చెప్పేసి ఆయన ఉన్న విషయాలు బయట పెట్టాడు.
బయట పెట్టడానికి ఈయన వేసిన మరో స్కెచ్ ఏంటంటే అత్యవసర విజ్ఞప్తి. యేసుక్రీస్తు సువార్త దళం అజయ్ బాబు గారి ఇంటిని అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేసిన ఉన్మాదులు. అంటే ఈయన ఇల్లును కూల్చేశారంట. అజయ్ బాబు గారు ప్రకాశం జిల్లా గింజమూరు మండలంలో చాకలిబండ గ్రామంలో పాస్టర్ సెమినార్ వర్తమానం అందించడానికి రాత్రి ఖమ్మం నుండి వెళ్ళడం జరిగింది. రాత్రికాల సమయంలో కొంతమంది ఉన్మాదులు అజయ్ బాబు గారిని ఇంటిని జేసీబీతో నేలమట్టము. యావత్ క్రైస్తవ సమాజం ఈ విషయంలో అజయ్ బాబు గారికి కుటుంబానికి అండగా నిలబడని విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఈయన ఇల్లు కూలిపోయిందంట. ఈయన రాత్రి కూలిపోయిందా కూల్చేశారా? కూల్చేశారంట. రెండు విధాలుగా చెప్తున్నారు. అటు కూల్చారని చెప్పండి, లేకపోతే కూలిపోయిందని కూల్చేశారంట. ఓకే. కూల్చేశారు కాబట్టి ఎవరు? అదే చెప్తాను. ఎలా? ఎవరు చెప్తాను. ప్రకాశం జిల్లా నుండి పాస్టర్ గారు ఈరోజు రాత్రి ఖమ్మం చేరుకున్నారు. రేపు ఉదయం పూర్తి వివరాలు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పాస్టర్ శ్రీమతి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఎదుర్కోలేక పాస్టర్ గారు సమయం చూసి ఇల్లు కూల్ చేసిన పిరికి పందులు వాళ్ళ వెనక ఎవరో మతోన్మాదులు ఉన్నారని వదిలిపెట్టాము, దయచేసి ప్రార్థన చేయమని చెప్పేసి. ఎవరు అంటే విజయ్ కుమార్. అంటే దీనికి సంబంధించిన వీడియోస్ మీకు ఇస్తాను కావాలంటే. ఇది అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇది ఇల్లు ఇది ఎక్కడైనా కట్టిన ఇల్లు లాగా మీకు కనబడుతుంది. అంటే ఈయన వేసిన ప్లాన్ అంటే ఒక ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలం అంటే అక్కడక్కడ గోడలు వేసుకున్నాడు. పైన కప్పు లేదు, ఏమీ లేదు. ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, సామాన్లు అన్నీ ఏమీ లేవు. ఏదో ప్లేట్లు చెంబులు 4 అక్కడక్కడ పెట్టుకొని ఆయనంతటా ఆయన కూల్ చేసుకున్నాడు. ఆయనంతటా ఇప్పుడు ఇల్లు అంటే ఒక్కసారి దీనికి సంబంధించిన మాట్లాడుతున్నాడు. కనబడుతుందా? కట్టడానికి ప్రారంభమైన ఇంటిలో బాబు గారిపై మతోన్మాదులు కట్టిపోటు. ఏమంటే ఇది ఎక్కడైనా కట్టిన ఇల్లులాగా మీకు కనబడుతుందా? కట్టిన ఇల్లులా కనబడుతుందా? కట్టడానికి ప్రారంభమైన ఇంటిలా కనబడుతుందా? కనీసం పునాదులు తవ్వి పునాదులు వేసి దాని మీద ఏమన్నా ఇటుకలతో కట్టినట్టుగా మీకేమైనా అనిపిస్తుందా? పైన మాత్రమే ఇవి పెట్టినట్టుగా ఉందా? గమనించండి. నిజంగా నా పేరు అజయ్ బాబు. నేను యేసుక్రీస్తు సువార్త దళం అనే సంఘానికి కాపరిగా ఉన్నాను. నిన్న నేను ప్రకాశం జిల్లా వెళ్ళాను. ఇంజమూరు మండలంలో చాకలి కొండ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. తెల్లవారుజామున 3 గంటలప్పుడు జేసీబీని తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చిన ఇంటిని పూర్తిగా కూలగొట్టారు. ఇక్కడ ఇది రిజిస్ట్రేషన్ స్థలం, ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్. 1972 నుంచి దీనికి సంబంధించిన కాగితాలు మా దగ్గర ఉన్నాయి. అంటే ఏంటంటే మీకు ఈ వీడియో పూర్తి వీడియో పెద్ద పంపిస్తాను. సరే, ఇది చాలా ఆధారం. ఇది చాలా ఆధారము. అంటే ఈయన స్థలము అంటే ఇప్పుడు ఇల్లు కూలిపోయింది. అజయ్ బాబు గారికి అసలు ఇల్లు కూడా లేదా, అయ్యో పాపం అని చెప్పేసి జనాల దగ్గర ఫోన్ పే గూగుల్ పే దగ్గర డబ్బులు సంపాదించుకోరు కదా. ఇది అన్నమాట ఇది స్కెచ్. ఈయన స్కెచ్ అంటే ఇది. సో ఇట్లాగా దాడి జరిగిందని, ఇల్లు కూలిపోయిందని చెప్పి 2 డ్రామాలు మీకు ఎప్పుడు సాక్ష్య ఆధారాలతో సహా చూపించా. ఇది నిజమా అబద్ధమా అనడానికి ఆయనే వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడగమని చెప్పండి, లేదా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చి మళ్ళీ దీనికి సమాధానం చెప్పమని చెప్పండి. అది కూడా ఆవేశపడకుండా కొంచెం నెమ్మదిగా చెప్పండి. తర్వాత ఏమైందంటే ఈయన FFCA అంటే ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ అని చెప్పేసి ఆ ఒక సంస్థకి ఈయన ఖమ్మం జిల్లాకు అధ్యక్షులుగా ఏదో పదవిలో ఉంటారు. అంటే అది ఏం పదవి నాకు గుర్తులేదు. ఆయన ఏం చేసిందంటే FFCA ఆర్గనైజేషన్ పేరు చెప్పి అంటే మొత్తం డబ్బు ఈయన ఫస్ట్ ఏంటంటే ఎలా డబ్బులు సంపాదించుకోవాలి పాస్టర్ అయితే అనే విషయంలో ఈయన బాగా ఆరితేరిన వారు. ఎందుకంటే గతంలో రాజకీయంలో ఉంటే వర్కౌట్ అవ్వాలి, పాస్టర్గా ఉంటే వర్కౌట్ అవుతుంది. సరే, అది వదిలిపెట్టేసేయండి. ఈయన FFCA ఆర్గనైజేషన్ సంస్థకు పలానా చోట మీటింగ్స్ పెడుతున్నాము, ఆ మీటింగ్ కొంత డబ్బులు అవసరము, తర్వాత FFCAకి బిల్డింగ్లు కడుతున్నాము, అక్కడ ఆఫీస్కు రెనోవేషన్ ఖర్చు చాలా ఉంటుంది, వీటన్నిటికీ డబ్బులు అవసరము. సో కాబట్టి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి లక్షలు అడిగి ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకున్న తర్వాత ఈయనకు డబ్బులు అంటే ఈయన మీద ఉన్న నమ్మకంతో FFCA అన్న పీటర్ పుట్ట అన్న ఇతను నించోబెడితే ఇతను డబ్బులు తీసేసుకొని ₹1 కూడా FFCAకి ఇవ్వలేదు. పీటర్ పుట్ట గారికి ₹1 కూడా ఇవ్వలేదు. అదే విషయము చాలా మంది డబ్బులు. మధ్యలో ఈ పీటర్ పుట్ట ఎవరు? పీటర్ పుట్ట ఎవరంటే FFCA మొత్తానికి జాతీయ అధ్యక్షుడు అంట ఆయన. ఈయన ఒక్క ఖమ్మం జిల్లాకే అధ్యక్షుడు. ఈ యొక్క అజయ్ బాబు అలియాస్ ఎర్రప్ప ఎవరైతే ఉన్నారో ఈయన ఒక ఖమ్మం జిల్లా మాత్రమే అధ్యక్షులు. అయితే ఈయన మొత్తం జాతీయ అధ్యక్షులు అని చెప్పి. ఎందుకంటే ఈ విషయంలో నాకు పీటర్ పుట్ట గారు అంటే కొంత గౌరవం. ఎందుకు గౌరవం అంటే ఆయన యేసు ప్రభు గురించి బైబిల్ గురించి ఆయన ఏదో చెప్పుకుంటాడు. ఒకవేళ ఆయన మాలాంటోళ్ళ గురించి మమ్మల్ని పట్టించుకోడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన చేసే పోరాటంలో ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారము నీతిగా నిజాయితీగా న్యాయంగా పోరాటం చేస్తారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము వాళ్ళేం అనము, వాళ్ళు ఎవరు నమ్మిన సిద్ధాంతాల కోసం వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. కానీ చేసే పోరాటము నీతి నిజాయితీ ఉండాలి. ఈయనలాగా ఇల్లు కూలిపోయిందని, ఈయనలాగా అటాక్స్ జరిగింది, దాడులు చేశారని చెప్పేసి ఇటువంటి జనాలను మిస్గిరి చేయకూడదు కదా.
ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకూడదు కదా, మేము దీన్ని వ్యతిరేకిస్తాం అది. సో ఆయన పేరు చెప్పి ఈయన డబ్బులు తీసుకొని చాలామంది డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట ఆయనకు అధ్యక్షులుగా, ఏంటంటే మీకు నేను డబ్బులు పంపించాను మీకు అందలేదా, మీకు నేను 20,000 పంపాను, 50,000 పంపాను, ₹1,00,000 పంపాను, అందలేదా అంటే ఎవరికి? ఆయనకు పీటర్ పుట్ట గారికి ఫోన్ చేశారు. ఓకే. అవునండి అసలు నాకేం ₹1 కూడా రాలేదు, మీరు అసలు ఎవరికి పంపించారని చెప్పి అడిగితే మేము అదేంటండి మీ పేరు చెప్తే మేము డబ్బులు ఇచ్చాము, మీ పేరు చెప్పేందుకే ఈయన అజయ్ బాబుకు మేము డబ్బులు ఇచ్చామని చెప్పేసి అన్నారు. ఆ విషయంగా స్వయంగా పీటర్ పుట్ట గారు మాట్లాడడం అంటే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ మీరు చూడండి. ఇదిగోండి. అలాగే అన్న కల్వరి టీవీలో మీరు మీ ఆర్గనైజేషన్ నుంచి వాక్యం చెప్పడానికి మేము కొంత అమౌంట్ పంపించాము అని ఇలా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఈయన పీటర్ పుట్ట అంటే ఆయన ఎందుకనంటే నాకెవరు డబ్బులు పంపించరు, 1,500 ఏంట కదా కల్వరి టీవీలో నా దగ్గర నుంచి 30,000 వసూలు చేశారు అని చెప్పి మాట్లాడారు. మాట్లాడితే అక్క ఎవరికి పంపించారు మీరు ఏంటి అని నేను అడిగినప్పుడు చెప్పారు, మీరు ఎఫ్ఎఫ్సిఐ తరపు నుంచి ఒక వ్యక్తిని మీరు తెలంగాణ ఇన్ఛార్జిగా మీరు అనౌన్స్ చేశారు. ఆ వ్యక్తి పేరు పాస్టర్ అజయ్ బాబు. ఆ సోదరుడికి మీ పేరు చెప్పబట్టే మేము ఇచ్చాము అని అక్క నాతో మాట్లాడి వెంటనే బట్టి సోషల్ మీడియా ద్వారా నేను చెప్తూ ఉన్న విషయం, ఎప్పుడూ కూడా ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్కి వీక్షిస్తున్న మీ ద్వారా ఒక్క పైసా కూడా నాకు చేరలేదండి, ఒక్క పైసా కూడా నా అకౌంట్కి రాలేదండి, ఎవరెవరకు మేము చేసామండి అని మా మీద అభియోగాలు వేయద్దు. ఈ విషయంలో తమ్ముడు అజయ్ బాబు గారిని ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్ నుంచి ఏపీ తెలంగాణ ఇన్ఛార్జిగా మేము అనౌన్స్ చేశాము గత 6 నెలల క్రిందట, వారిని తొలగిస్తూ ఉన్నాము. మీరు వీడియో సాక్షి ఆధారం మీకు కనపడింది కదా. సారీ నా ఖమ్మంకి కాదు తెలంగాణ మొత్తానికి ఇన్ఛార్జ్ అనమాట. మరి తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నాను, ఎఫ్ఎఫ్సిఐకి ఫండ్ రైజ్ కావాలి, ఆఫీస్కి కావాలి, పలానా చోట మీటింగ్స్ పెడుతున్నాము, పలానా చోట ప్రోగ్రామ్స్ చేస్తున్నాం చెప్పి వేలకు 30,000 అట్లా చాలా డబ్బులు దోచుకున్నారు, లక్షలు దోచుకున్నారు. దోచుకున్న తర్వాత ₹1 కూడా ఎఫ్ఎఫ్సిఐకి ఇవ్వలేదు. మీరు విన్నారు కదా, ఆయన జాతీయ అధ్యక్షులు పీటర్ పుట్ట అని ఆయనే చెప్పి ఆయన ఎఫ్ఎఫ్సి నుంచి ఇక్కడ నుంచి తరిమి కొట్టేశారు, అంటే తీసేశారు. ఎఫ్ఎఫ్సి నుంచి తీసేసిన తర్వాత బయటకు వచ్చి ఈయనకంటూ సొంతంగా సీఎం డిఫెన్ చెప్పి, అంటే క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పి, అంటే భారతదేశంలో క్రిస్టియను ముస్లిము దళిత్ ఫోర్స్ అనేది చెప్పి ఏదో ఒక ఫోర్స్ పెట్టి ఇటు ముస్లిమ్స్ వాళ్ళని కూడా మోసం చేయడం స్టార్ట్ చేసిండు. ఇటు ముస్లిమ్స్ వాళ్ళని కూడా కొంతమందిని వాళ్ళని తీసుకొని మనం ఒక యూనిటీగా ఉండాలి, ఒక ఐక్యత ఉండాలి, హిందువులు మన మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ అలా ఉంటారనమాట. సో ఇప్పుడు ఇలా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే మణిపూర్లో ఏదో జరిగిపోతుంది, మణిపూర్లో చాలా అవసరము, మీ గుప్పెలు ఇప్ప తీసేసి నాకు డబ్బులు పంపించండి అని చెప్పేసి మణిపూర్ పేరు చెప్పి లక్షలు దోచుకున్నాడు. మనకు అది ఎంత ఇచ్చిండో తెలియదు కానీ అసలు ఈయన వెళ్ళి ఇచ్చి ఫస్ట్ ఒకసారి ఏమో వెళ్ళొచ్చిండు, మళ్ళీ 2వ వెళ్తున్నాను, 3వ వెళ్తున్నాను, 4వ వెళ్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంటే మణిపూర్ అనగానే మేము అంత దూరం వెళ్ళి ఇవ్వలేము, ఒక 1,000 కావచ్చు, 2,000 కావచ్చు, ఈయన అజయ్ బాబు గారికి ఇస్తే వెళ్ళి ఇస్తారు కదా అని చెప్పి నమ్మకంతో కొంతమంది గుడ్డి విశ్వాసాలు ఉండి వాళ్ళు ఇవ్వచ్చు. ఆ డబ్బులన్నీ తీసుకొని ఈయన సొంతంగా ఖర్చులకు పెట్టుకొని, మరి నువ్వు వెళ్ళొచ్చావు కదా, మరి ఫోటోలు వీడియోలు అని చెప్పి కొంతమంది అడిగితే నేను అక్కడ దాకా వెళ్ళాను, ఇచ్చాను, కాకపోతే ఫోటోలకు వీడియోలకు అక్కడ మాకు పర్మిషన్ లేదు, మళ్ళీ మేము తిరిగి వస్తామో రామో కూడా తెలియదు అని చెప్పేసి నాకు కొన్ని డ్రామాలు ఆడిండు. తర్వాత క్రిస్తి విజన్ జాన్ బాబు గారు ఉండేవారు, ఆయన కూడా పాపం మంచోరు, ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన నీతిగా నిజాయితీగా పోరాటం చేస్తున్నారు. ఆయన పేరు చెప్పి నాకు 30,000 అకౌంట్లో పడితే కనీసం మీ వల్ల 30,000 వచ్చిన సంగతి కూడా ఒక మాట కూడా చెప్పాలి. ఇలా డబ్బులు కూడా ఈయన జాన్ బాబు అని చెప్పేసి, జాన్ బాబు గారు మంచోరే, మీరు ఆయన కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే ఈయన గురించి మొత్తం బయటకు వస్తుంది, ఈయన అజయ్ బాబు ఏంది, ఎర్రప్ప ఏందని చెప్పేసి. ఆ తర్వాత నాకు చర్చికి పెయింటింగ్ లేదు, చర్చికి చూడండి ఎట్లుందో, స్లాబ్కు డబ్బులు లేవు, మీరు నా ఛానల్ చూసేవాళ్ళు మీలో కోటీశ్వరులు చాలామంది ఉంటారు, ఈయన 1,000-500 డొనేషన్స్ అడగడు, అడిగితే లక్షలే, అడిగిన కరెక్ట్ సంవత్సరం లోపలనే, అంటే చర్చికి పెయింటింగ్ లేనోడు, కారు ₹1,00,000 లేనోడు సంవత్సరం లోపల కోటీశ్వరుడు అయ్యాడు. ఎట్లయ్యాడు?
యాక్సిడెంట్ జరిగిందని, ఇల్లు కూలిపోయిందని చెప్పి, మణిపూర్ పేర్లు చెప్పి లక్షలకు దోచుకొని కోట్ల రూపాయలకు పడగెత్తినాడు అని చెప్పేసి సాక్షాత్తు అజయ్ బాబు గారు చెప్తున్న సాక్ష్యమే మీరు వినండి. ఇది నేను చెప్పట్లేదు, వేరే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, ఇది చూడండి. చిన్న స్థలం ఒకటి ప్రార్థనా మందిరం కోసం కొనుక్కున్నాం. ఒక 140 గజం స్థలం. మీరు చూశారు కదా, బంగ్లా మీరు చూశారు కదా, ప్రార్థనా మందిరం, యేసుక్రీస్తు సువార్తదళం ప్రార్థనా మందిరం, స్లాబ్ కూడా లేని ప్రార్థనా మందిరం. మీరే ఆలోచన చూడండి. అజయ్ బాబు ప్రార్థనా మందిరం ఏంటి ఇలా ఉంది? అజయ్ బాబు ప్రార్థనా మందిరానికి స్లాబ్ వేసుకోవడానికి, అజయ్ బాబు ప్రార్థనా మందిరాన్ని కొంచెం బాగు చేసుకోవడానికి 1 లక్ష రూపాయలు పంపుదామని ఎప్పుడైనా ఎవరైనా కోట్లకు పడగలిద్దరం ఒక విశ్వాసం అనుకున్నారా? నా సబ్స్క్రైబర్స్ లో అత్యంత బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరైనా అనుకున్నారా? లేదు. ఎప్పుడు చూసినా ఒక రేకుల షెడ్ లో కూర్చొని మాట్లాడతాడేంటి అబ్బాయి, కనీసం ఒక గది కట్టుకోవడానికి 1 లక్ష రూపాయలు పంపిద్దామని ఎవరైనా అనుకున్నారా? బయటికి వెళ్ళినప్పుడు ఏంటి, ఆటోలో తిరుగుతూ ఉంటాడు, లేకపోతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అజయ్ బాబుకి పరిచర్యకి, స్వార్థదళం పరిచర్యకి ఏదైనా ఒక వాహనం కావాలేమో, ఏదైనా కనీసం ఒక సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా కొనుక్కుంటాడేమో, కొంచెం సాయం చేద్దామని ఎవరైనా అనుకున్నారా? నోరు తెరిచి నేను ఎప్పుడైనా అడిగినా మీరు ఎప్పుడైనా చేశారా? యథార్థంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తులను మీరు కొంత బలపరిస్తే, మీరు అండగా నిలబడితే, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మేము దూసుకుని ముందుకు వెళ్ళిపోతాం. సంఘాన్ని ప్రేమించేవారు, నాకు అండగా నిలబడేవారు, మీ సహాయాన్ని నాకు అందిస్తూనే ఉండండి, నన్ను మీరు బలపరుస్తూనే ఉండండి, నా అవసరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ఈ స్థితిలో తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను. స్థితిలో తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను. ఓకే, ఈ వీడియో పెట్టి సంవత్సరమైంది అంటే సంవత్సరం క్రితం ఈయన పరిస్థితి ఏంటి? తినడానికి కూడా గతి లేదు. సంవత్సరం క్రితం ఈయన పరిస్థితి ఏంటి? చర్చికి పెయింటింగ్ లేదు, మంచిగా కారు లేదు, మీరు లక్షలు వేయండి అని చెప్పేసి అన్ని డ్రామాలు ఆడాడు కదా. సంవత్సరం తర్వాత తినడానికి కూడా గతి లేదు, ఇవాళ కోట్ల రూపాయలకు నేను వారుస్తున్నాయని చెప్పేసి అన్నాడు. అంటే ఈ సంవత్సరం అంతా ఏ పని చేసిండు? మణిపూర్ పేరు చెప్పి, జనాలు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, ఆ CMDF అనే సంస్థ పేరు చెప్పి, ఇటు ముస్లిమ్స్ దగ్గర అటు వాళ్ళ దగ్గర. తర్వాత నేను రాజకీయాల్లో పోటీ చేస్తున్నాను, నేను ఒక ఎంపీ అభ్యర్థిని కాబట్టి నేను ఎంపీగా గెలిచిన తర్వాత నేను నరేంద్ర మోడీని నేను గట్టిగా నిలదీసి అడుగుతాను పార్లమెంట్లో అని చెప్పి, నన్ను ఎంపీగా గెలిపించడానికి నాకు డబ్బులు అవసరం అని చెప్పి, ఈయనకు డబ్బులు కావాలంటే ఇప్పుడు ఆదివారం రోజు వచ్చే కానుకలు, సంఘ కానుకలు, ప్రత్యేక కానుకలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం కూడా నాకు పంపండి అని చెప్పేసి చాలామంది దగ్గర, పాస్టర్ల దగ్గర కూడా, చర్చిలో కూడా ఈయన డబ్బులు తీసుకున్నారు. ఇలాంటి ఈయన చెప్పారు. కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా చెప్పారనమాట. కొంతమంది సరే ఇది అబద్ధం అంటే ఈయనకు డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు అనమాట. వాళ్ళు జాన్ బాబుకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, పీటర్ పుట్ట గారికి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈయన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ అయితే 20 లక్షలు, 30 లక్షలు, కోటి, 1,50,00,000, 1000, 2000 ఉండదన్నమాట. ఈయన బ్యాంక్ అకౌంట్ మొత్తం అదే. ఈయనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మొత్తం కూడా ఆయన విజయ్ కుమార్ గారు వాళ్ళు బయట పెట్టారు. ఇప్పుడు అలా చూసుకుంటే అజయ్ బాబు గారు అనే పర్సన్ ఒక వీడియో కూడా పెట్టారు. నా అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉండి మా అంటే 200, 300 అంతకంటే ఎక్కువ ఉండవు, కావంటే ఏది మొన్న దేనికోసం నేను ఓపెన్ చేశాను, అది ఏదో ఒక బ్యాంక్ అకౌంట్, అందులో కూడా మీరు చూసుకున్నా అంటే 200, 300 ఉంటాయి అనేసి కూడా ఆయన చెప్పారు. ఆయన బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు మీరు చూస్తేనేమో మీరు కోట్లు, లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నేను కోట్ల రూపాయలకు అధిపతిని అయ్యానని చెప్పేసి. ఆయన ఎర్రప్ప ఆయన పేరు, ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తము ఆయన VKR లైవ్ ప్రోగ్రామ్స్ మొత్తం బయట పెట్టాడు. సో ఇప్పుడు అవన్నీ ఇక్కడ మనకు చెప్పడం ఎందుకని. సో ఇప్పుడు ఈయన క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది మీరే చెప్పండి. సో ఈయన మైండ్ ఏంటి, ఈయన ఆలోచన ఏంటి? డబ్బు కోసం ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు డబ్బులు అవసరమైతే నేను నిజాయితీ అడుగుతాను, తీసుకున్న దానికి నేను రిజల్ట్ చూపిస్తాను. పలానా గ్రామానికి వెళ్తున్నాను, పలానా చోట మీటింగ్ పెడతాను, నాకు ఇంత అవసరం అంట, నేను వెళ్ళి వీడియో రూపంలో నేను చూపిస్తాను, షార్ట్ ఫిల్మ్ తీస్తాను, నాకు ఇంత అవసరం అంట, నేను తీసి చూపిస్తాను. ఇప్పుడు ఈయన గురించి మీరేమంటారు? ఇలా జనాలను ఇప్పుడు పాస్టర్లు ఒక పీటర్ పుట్ట గారు మాత్రమే కాదు, చాలామంది క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా అసహించుకొని అసలు ఈయన క్రైస్తవ సమాజాన్ని తీసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే అజయ్ బాబు అనే పర్సన్ క్రైస్తవ సమాజం మొత్తం పక్కన పడేసారు. అంటే క్రైస్తవంలో ఉన్నటువంటి మెగా పెద్ద పాస్టర్లు అందరూ కూడా ఈయనను తీసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఈయన ఏమంటాడు, పాస్టర్లను అమ్మనా బూతులు తిట్టినట్టు నిన్ను చార్మినార్కి వేలాడదీస్తాను, తల కిందగా వేలాడదీస్తాను చెప్పి విజయ్ కుమార్ని బెదిరించినట్టు ఆడియోలో రికార్డులు బయట కూడా చాలా ఉన్నాయి. అంటే ఈయన క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈయన బెదిరింపులు కూడా చేశారు ఎవరినైనా.
బెదిరింపులు ఏంటి, చంపేసా అని చెప్పి బెదిరించేటట్టు ఆడియోలు వీడియోలు ఉన్నాయి కదా. నా కళ్ళ ముందు నువ్వు పడరా, నీకు నేను అంటే చూపిస్తా, నేను కాలు చేతులు కట్టేసి చార్మినార్కి వేలాడదీసా అని చెప్పేసి ఆయన విజయ్ కుమార్ని బెదిరించారు. అందరినీ బెదిరించండి ఈయన. ఎందుకంటే ఈయనకి వీళ్ళెవరు సపోర్ట్ చేయట్లే. అంటే ఈయనకు పాజిటివ్గా వాళ్ళేం వీడియోలు పెట్టాలని చెప్పి ఈయన కానీ పెట్టట్లేదు అనమాట. ఇట్లాగా క్రైస్తవ సమాజంలో ఉన్న పాస్టర్లలో అది పెద్ద నెంబర్ 1 మోసగాడు ఎవరైనా ఉన్నాడంటే, కన్నింగ్ ఫెయిల్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పటివరకు నేను ఈయన తప్ప అంటే ఎంతోమంది చూసా కానీ ఇంత చిల్లరగా, ఇంత చీపుగా ఇలా బ్లాక్మెయిల్ చేసి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, యాక్సిడెంట్ అయ్యి మొదలు దాడులు చేశారని, ఇల్లులు కూలిపోయాయని, మణిపూర్ల పేర్లు చెప్పి, ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్ పేరు చెప్పి, లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పి ఇలాగ దోచుకోవడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఇంతకన్నా ఇంకా అంతే, నేను వేరే పదం అంటూ లేదు చెప్పడానికి. ఈయన వచ్చేసి ఈరోజు హిందువులలో ఉన్నటువంటి కులం గురించి, వాడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సరే, అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈయన గురించి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు జనాలకు ఒక క్లారిటీ రావాలి. దానికి సంబంధించిన ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఈ ఛానల్ ద్వారా బయట పెట్టండి. అది ఫస్ట్. ఇప్పుడు మాకు ఆయన గురించి అర్థమైందా అర్థం కాలేదనేది సెకండరీ, నిజం చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఏంటంటే జనాలు చెప్తారు. ఇప్పుడు మా ఎండి గారు చెప్పారు, ఈ ఇంటర్వ్యూ నువ్వు ఎట్టుబాటులో తీసుకోవాలన్నారు కాబట్టి నేను కూర్చున్నాను, తీసుకుంటున్నాను. అవును. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అలిగేషన్ చేసే విధానం అనేది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఆయన మీద ఏదైనా ప్రాబ్లం ఏమైనా క్రియేట్ అయ్యి ఆ ప్రాబ్లము నివృత్తి కాకపోవడం వల్ల ఏదో కొంచెం మనసులో పెట్టుకుని చేసినట్టు చేస్తున్నారా, లేదా ఒక సామాజిక స్పృహతోటి సమాజం మీద ఉన్నటువంటి ఒక బాధ్యతతోటి ఈ విషయాలన్నీ చేస్తున్నారా? నేను సమాజం మీద ఒక బాధ్యతతోటి నేను చేస్తున్నాను. నాకు ఈయన ఒక్కడే కాదు, మొత్తం ఈ పాస్టర్ల మీద, ఈ క్రైస్తవ బోధనల మీద మేము ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాము. కానీ పర్టికులర్గా ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈయన నన్ను చంపేస్తా అని చెప్పి నన్ను బెదిరించడమే కాకుండా క్రైస్తవ సమాజంలో కూడా చాలామందిని బెదిరించారు. అన్నిటికంటే మరి ముఖ్యంగా ఏంటంటే, ఒక రాజకీయ పార్టీని, అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, యోగి గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, కులాల వివక్ష, మతాల వివక్ష, అదంతా ఇప్పుడు హిందూ సమాజం మర్చిపోయి సంతోషంగా ఉంటే మళ్ళీ అవి తీసుకొచ్చి లేనిపోనివి సమాజంలో క్రియేట్ చేసి గజ్జిపిచ్చి గందరగోళం చేస్తున్నాడు. కానీ వీటికి సరైన సమాధానం చెప్పవలసిన ఒక బాధ్యత నాకు ఉంది, నేను తీసుకున్నాను కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను. చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఆయన ఏదో లైవ్లు పెట్టారు, అది వేరే విషయము. కానీ ఇక్కడ ఈ మీటర్ ద్వారా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఆయన ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి ఈయన నిజ స్వరూపం తెలియజేస్తూ ఈయన చెప్పింది కూడా నిజమా అబద్ధమా సమాజంలో చూపించాలి. మీరు ఒక ప్రశ్న అడిగారు, ఏమడిగారు? ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర ఒక అతను చచ్చిపోయాడు కదా, చచ్చిపోయి వాళ్ళ శవాన్ని 3 రోజుల పాటు తీసుకెళ్ళాడు కదా, ప్రార్థన ద్వారా మరి రోగాలు తగ్గుతాయని అంటే, మరి ఆయన ఏమో సమాధానం చెప్పాడంటే, ఆయన ఆల్రెడీ హాస్పిటల్లో చచ్చిపోయిండు, తీసుకొచ్చినారు అన్నారు. మరి ఈయన చచ్చిపోయిన శవాలను లేపినట్టు గతంలో ఈయన సాక్షులు చేశాడు. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ నేను ఇలాంటి వాడు ఎవడంటే, వీడు నరహంతకుడు, మూఢనమ్మకాలతో మనుషుల ప్రాణాలు చేసేటోడు అనమాట. అట్లాగే భవిష్యత్తు పాప చనిపోయింది. సరే, అది పక్కన పెడితే ఇటువంటి వాళ్ళకి సరే నిజంగా ప్రేరాలతో అద్భుతాలు జరుగుతాయా, మరి మ్యాజిక్లు జరుగుతాయా, ఇవన్నీ దేవుడు స్వస్థతలు చేస్తాడా? మరి చేసేటట్టయితే మా ఫ్రెండ్గా ఒకరికి బట్టతల ఉంది, బట్టతల మీద 2 వెంట్రుకలు ఉమ్మొలిపించమని చెప్పు, చాలు. 2 చాలు. నా జీవితం మొత్తము ఇప్పుడు ఇన్ని చచ్చిపోయిన శవాలను లేపేటోళ్ళు, అప్పటికప్పుడు వీల్ చైర్ మీద వచ్చి లేచి పరిగెత్తేటోళ్ళు, ఎయిడ్స్లు, క్యాన్సర్లు, అంటే వీళ్ళు చెయ్యని రోగం అంటే ఏం లేదు. జస్ట్ ఫోన్ కాల్స్ ద్వారా అద్భుతాలు చేస్తారు, ఈ వీడియో కాల్స్ ద్వారా చెప్తారు, స్వస్థతలు చేస్తారు. ఇన్ని చండాలం అన్ని కదా. మరి వీళ్ళకి నిజంగా అంత శక్తి ఉంటే ఈ ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఎక్స్ క్రిస్టియన్ కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాడు, పుస్తకాలు ఆపించేస్తాడు. నేనే యేసు ప్రభు దేవుడు అని చెప్పేసి నేను రివర్స్లో ప్రచారం చేసి నేను ఎంతోమంది హిందువులు యేసు మతంలోకి నేను తీసుకొని వస్తాను, అంటే క్రిస్టియన్ మతంలోకి నేను తీసుకొని వస్తాను. మరి నిజంగా యేసు అన్ని మహిమలు చేసేవాడైతే బట్టతల మీద 2 వెంట్రుకలు ఉమ్మొలిపించమని చెప్పండి, చాలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, సరే నిజంగానే కదా ఇప్పుడు ఆయన బెల్లంపల్లి ప్రవీణ్ ఆ స్వస్థత ఎందుకు చేయలేదంటే, వాడు ముందే హాస్పిటల్ చచ్చిపోయాడని చెప్పేసి ఏదో డ్రామా ఆడుతున్నాడు కదా. మరి ఈయన మీద దాడి జరిగినప్పుడు మరి ఈయన డైరెక్ట్ బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి వెళ్ళేసి నాకు స్వస్థత చేయండి అని చెప్పి అనొచ్చు కదా. మరి ఆ రోజు రాత్రి ఎందుకు హాస్పిటల్కి పోయిండు? అది డ్రామానా నిజమా అబద్ధం పక్కన పెట్టండి. నేను హాస్పిటల్లో ఉన్నాను, ఐసీయూలో ఉన్నాను, 7 బాటిల్ పెట్టారని చెప్పేసి ఆయన ఫోటోలు పెట్టాడు. మరి ఈయన మీద దాడి జరిగినప్పుడు మరి అప్పటికప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ చర్చికి పరిగెత్తచ్చు కదా. ఆయన తెలంగాణ దగ్గరే కదా, కారు ఉంది కదా, రాత్రికి ఆయన చర్చికి వెళ్ళి చేరొచ్చు కదా. మరి ఈయన ఎందుకు హాస్పిటల్ పోయిండు?
ఇప్పుడు వాళ్ళు ఎందుకు హాస్పిటల్ నుంచి వచ్చి అంటే అమాయకులేమో అతని పేరు రమేష్, చచ్చిపోయిన అబ్బాయి పేరు రమేష్. అతను చర్చిలో ప్రార్థన ద్వారా రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మి మూఢనమ్మకంలో వాళ్ళ అమ్మని పిలుచుకొని వస్తే చర్చిలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన మళ్ళీ బయటకు వస్తే అంటే వాళ్ళ భయం ఏంటంటే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిపోతాము అనే విషయంలో కాదు, దీనివల్ల మిగతా విశ్వాసాలు కూడా దెబ్బతిని చర్చికి రావడం మానేస్తారేమో, మనల్ని నమ్మరేమో, మన వ్యాపారం పడిపోద్దన్న భయంతో ఆ రమేష్ అనే వ్యక్తిని ఒక వెహికల్లో పెట్టి తిప్పుతూనే ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు శవం ఎక్కడ పోయిందో కూడా తెలియలేదు. ఆ తర్వాత తెలిసి ఆ వెహికల్లో ఆ కన్నీరు వీడియో మనం చూస్తున్నాం. అది ఎవరికైనా మనసు ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ చెప్పలేనంత బాధ అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, బెల్లంపల్లి ప్రవీణ్ కవర్ చేస్తున్నారు. ఇది ఎంత దారుణం. కాబట్టి దీని గురించి మరి వాళ్ళు నిజంగా స్వస్థతలు చేయాలి, ఇది విషయం పక్కన పెట్టారు. తర్వాత అది స్వస్థతలు జరిగేది లేదు, ఏం కాదు. ఇప్పుడు పాస్టర్ల కూతుర్లకు, పాస్టర్ల భార్య పిల్లలకు కానీ ఏ చిన్న రోగం వచ్చినా పరిగెత్తుకుని హాస్పిటల్కి వెళ్తారు. అంతేగా మరి. చర్చిలో వచ్చే విశ్వాసాలకు ఏ రోగం వచ్చినా ప్రేరాలు వేసుకోండి, ప్రార్థన చేసుకొని చెప్పి నమ్మించి మోసం చేయడము, అలా రోగాలు ముదిరి భవ్యతలు లాంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా వీళ్ళకి సంబంధం లేదు. నేనేమనుకుంటున్నాను అంటే ఇప్పుడు ప్రేరాయిలతోటి ఏం చేసినా చేయకపోయినా హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ అనేవాళ్ళు ఊరికే రాలా, ఎంబీబీఎస్లు చేసి ఇంకా ఎఫర్ట్స్ వాళ్ళ ఎంతో కష్టపడి వాళ్ళ కోర్సులు చేసి ఆ చదువుకుని ఈరోజు చాలామందికి ప్రాణదానం చేస్తున్నారు. అసలు బతకరన్న వాళ్ళు కూడా డాక్టర్లు బతికిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇట్లా బెల్లంపల్లి ప్రవీణ్ ఓకే, బెల్లంపల్లి ప్రవీణ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసే విధానం కూడా అసలు నాకు నచ్చలేదు. కరెక్ట్ పద్ధతి కాదు అది. అది స్పృహలో ఉంటే అప్పటికప్పుడు రోగాలు ఎట్లా తగ్గిపోయి హాస్పిటల్ ఎందుకురా. పోనీ నేనే చెప్తున్నా, వీళ్ళ ప్రార్థనతో వీళ్ళ ప్రేరాలతో అంత నిజంగా శక్తి ఉందనుకోండి, నేను గవర్నమెంట్కి ఒక మాట చెప్తా. ఏ మాట అంటే ఇప్పుడు గవర్నమెంట్ పాస్టర్లకి 5,000 10,000 శాలరీ ఇస్తుంది కదా, ఒక్కో పాస్టర్కి 1,00,000 ఇచ్చేద్దాం శాలరీ, గవర్నమెంట్ 1,00,000 ఇచ్చేద్దాం. ఇంకా హాస్పిటల్ని క్లోజ్ చేసేద్దాం, ఇంకా హాస్పిటల్ వద్దు, డాక్టర్లు కూడా వద్దు. మళ్ళీ డాక్టర్లకు ఎంబీబీఎస్లకు చదువులకు వాళ్ళందరికీ లక్షలు పెట్టాలి కదా, అవన్నీ వద్దు. ప్రతి హాస్పిటల్ దగ్గర పాస్టర్ని పెడదాం, ప్రేరాలను పెడదాం, ప్రార్థనతో రోగం తగ్గిపోతుంది. ఇంకెందుకు ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కు గవర్నమెంట్ పెడుతున్న ఖర్చు కంటే కూడా పాస్టర్లకి ఇచ్చేద్దాం. వీళ్ళు నిజంగా స్వస్థతలు చేస్తారు కదా, రోగాలు తగ్గిస్తారు కదా, ఇంకా మెడిసిన్ పని లేదు కదా. హలో మహేష్ గారు అండి. మహేష్ గారు ఐరామీడి నుంచి మాట్లాడుతున్నాము. మీ నెంబర్ నుంచి మాకు మా ఎండి గారు కాల్ చేశారు, ఇది కాల్ కలిపారు. సో మీరు ఏదో మాట్లాడాలనేసి అన్నారంట. చెప్పండి. అజయ్ బాబు గారు ఉన్నారు కదా, అయితే మొన్న రీసెంట్ గా ఇంటర్వ్యూ చూసిన అజయ్ బాబు. సో చూసినప్పుడు జై శ్రీరామ అను అంటే నేను అన్నను, ఆయన నా భావన, నా బొమ్మడియా అని కొంచెం వల్గరా మాట్లాడింది. అయితే ఇప్పుడు జీజస్ మాకేమన్నా మా కుట్టమా, లేకపోతే మా భావన, మా బొమ్మడిగా, మా కుట్టాలా, నేను కన్వర్ట్ కానీ మా కులమా? సూపర్, మంచిగా అడిగారు. ఆయన అన్నప్పుడు మేమెందుకు అనాలి, మమ్మల్ని ఎందుకు, మా మగ్ర ప్రచారం ఎందుకు చేయాలి? ఆయన పని అందరూ కలిసి ఉండాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి ఉండాలి అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆయననే కదా చెడగొడుతుంది అందరినీ. చెప్పండి. ఇంకొకటి గరికపాటి గారు అన్నారు ఏమని, రాముడు అసలు దేవుడే కాదు, దొంగ పాపాలు దొంగ ఇవన్నీ ఆయన ఛానల్లో ఆయన ఇచ్చాడు అని చెప్పేసి అన్నాడు గరికపాటి గారు. రాముడు దేవుడు కాదు, ఆయన మానవ రూపంలో వచ్చింది కాబట్టి, మానవ అవతారం చేస్తుంది కాబట్టి, రాజ్యం లెక్క రాజు ఎట్లా పరిపాలిస్తాడు అందరుతున్నాడు కాబట్టి పితృవాక పరిపాలనగా ఆయన వనవాసానికి వెళ్ళాడు తప్ప ఆయన దేవుడికి చెప్పలేదు. గరికపాటి కూడా అదే చెప్పారు. అలా అని చెప్పేసి గరికపాటి ఏదో చిన్న క్లిప్ తీసుకొని ఆయన అది చెప్పారు, ఆయన ఇది చేసిండు అంటే ఎట్లా లేదు మన పద్ధతి ఇది. దొంగ పాపాలు దొంగ సాధువులు అంటే ఇప్పుడు పాస్టర్లు మన మనుషులు ఉన్నారా అందరూ? పచ్చ కనిపించేదల్లా ఏమంటే ఇది ఒక సామెత ఉండొచ్చు, పచ్చ చీర కట్టుకుందల్లా నా పిల్లమ్మ అంటే కాదంటారు కదా. అట్లనే అయిపోయింది ఇప్పుడు ఆయన బాబుది. బాబు అంట బాబు, ఇంకా జాన్ ఆయన పేరు అజయ్ బాబు. అవునండి, చిన్న పిల్లగాడే మా బాబు అని పెట్టుకున్నట్టు అజయ్ బాబు అని.
పాస్టర్ అజయ్ బాబు గారు అంటండి. పాస్టర్ అజయ్ బాబు గారు అంటది. ఆయనకి ఆ బాబు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండో పాస్టర్ గా నాకు తెలియదు. ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలు అన్నారు కదా, పౌల్ గారు సంథింగ్ వాళ్ళ క్రిస్టియన్ బైబుల్లో ఉన్నది కదా, 12 years నుంచి 30 years మధ్యలో మీరు ఎక్కడ మీరు కనిపించలేదంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళ గ్రామంలోనే ఉండి అని చెప్పాడు కదా. పాస్టర్ కావాలంటే 30 years ప్లస్ ఉండాలి అని అన్నారు. ఈయనకి ఎన్ని ఇయర్స్ నుంచి మత ప్రచారం చేస్తున్నా ఆయన తెలియదండి. ఫస్ట్ అది కనుక్కోమని ఆయన హిందువుల మీద పడంగానే. మీరు ఇంకొకటి ఏమన్నాడంటే ప్రపంచ వ్యాప్తంగా గోమాంసాన్ని మన భారతదేశమే మొట్టమొదటి స్థానంలో ఉందంటారు. బీఫ్ అంటే ఓన్లీ ఆవి వస్తుందా? నాకు క్వశ్చన్ అండి, బీఫ్ అంటే ఓన్లీ ఏమంటారు గోమాంసం వస్తుందా బీఫ్ అంటే? లేదు. నేను అందుకే నేను కూడా అన్నాను కదా, ఇప్పుడు మీరు అనేది గొడ్డు అంటే ఏ గొడ్డు అంటున్నారు, ఏ గొడ్డు మాంసం గురించి మాట్లాడుతున్నారు అని మీరు సరిగ్గా వినలేదా? నేను నార్మల్ గా ఇట్లా నార్మల్ ఇంట్లో చూసుకుంటూ వెళ్ళిపోయాను నేను. అతను అడగండి, అవును ఇచ్చింది అది ఆవు మాంసమే కూర్చుని తెలుస్తుందా? బయట బీఫ్ షాప్స్ మస్తు ఉంటాయి, అవి ఆవు మాంసమే ఉంటుందా? ఇంకొకటి నేను ఏమన్నాడు, తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళ బీబీ నాంచారమ్మ గారి గురించి. బీబీ నాంచారమ్మ వీళ్ళు మనం పిచ్చదని చేస్తున్నారు అంటున్నారు కదా ఆ పాస్టర్. సో అసలు ఫస్ట్ ఆయన స్టోరీ తెలుసుకోవాలి, బీబీ నాంచారమ్మ స్టోరీ తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ ఔరంగజేబు అయితే ఎవరైతే ఉన్నారో మన తిరుమల తిరుపతిని కనపడ దండయాత్రకు వచ్చినప్పుడు ఆ గుడిని పూజ చేద్దామని తరంలో ఒక విగ్రహాన్ని తీసుకొని, వెంకటేశ్వర విగ్రహాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు ఆ రాజు. తీసుకెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసి ఆ రాజు వాళ్ళ కుమార్తె ఎవరైతుందో ఇష్టపడినప్పుడు ఆ దేవునికి వాళ్ళ ఇంట్లో దేవుని పెట్టుకుని పూజ చేస్తూ మంచిగా చూసుకుని ప్రేమలో పడ్డది ఆ దేవతని. మన వెంకటేశ్వర స్వామి పడిన తర్వాత రాజుకి కళలు వచ్చి మన వెంకటేశ్వర స్వామి కళలోకి వచ్చి ఆ విగ్రహం ఎక్కడుందో అక్కడ పెట్టేసి అనేసరికి ఆ విగ్రహం తీసుకొచ్చి మళ్ళీ తిరుపతిలో పెట్టేశాడు అన్న. ఎవరైతే దొంగలించాడో అప్పుడు వాళ్ళ కుమార్తె అన్నం తినకుండా ఉండడము ఇవన్నీ చేయడం ద్వారా ఆయన ఏం చేసిందంటే వాళ్ళ కుమార్తెని తీసుకొచ్చి తిరుమల తిరుపతిలో వదిలేసి అప్పుడు దేవుడు ప్రత్యక్షం అయితే అప్పుడు చిన్న స్టోరీ ఉంటది, మనకు అంత క్లారిటీగా స్టోరీ తెలియదు. సో అది ఆయన స్టోరీ తెలియకుండా మాట్లాడుతుంది. ఇంకొకటి ఏంటి, వావర స్వామి అని చెప్పేసి మన ఇది ఏమంటారు మన కేరళలో అయ్యప్ప స్వామి దీక్షల గురించి అదే వావర స్వామి మసీదు పోతారు, హిందూ ముస్లిమ్స్ అందరు ఒక్కటే అంటారు కదా. హిందూ ముస్లిమ్స్ అందరు ఒక్కటే అంటే నాకు ఒకటి ఏంటంటే, ముస్లిమ్స్ వచ్చేసి మన భారతదేశంలో 1400 సంవత్సరాల నుంచి ముస్లిమ్స్ ఉన్నారు, 2000 సంవత్సరాల నుంచి క్రిస్టియన్స్ ఉన్నారు, 4000 సంవత్సరాల నుంచి హిందూస్ ఉన్నారు. ఇప్పుడు హిందూ దగ్గరికి ముస్లిమ్స్ వచ్చారా, ముస్లిం దగ్గరికి హిందూస్ వచ్చారా అండి? హిందూ దేశంలోకి ముస్లిమ్స్ వచ్చారండి. ముస్లిమ్స్ వచ్చారు కదా. సో 1914లో రాజ్ మణికంఠ అని చెప్పేసి 1940లో మన తమిళనాడుకి ఆయన ఏంటంటే రాజ్ మణికంఠ అని చెప్పేసి ఆయన ఏంటంటే డ్రామా ఆర్టిస్ట్. తమిళనాడుకి వచ్చేసి ఆయన అందరి దేవుళ్ళ గురించి చేస్తుంటే ఒక అయ్యప్ప స్వామి భక్తుడు ఏమంటాడంటే, మీరు అందరి గురించి అందరు దేవతల గురించి మీరైతే చేస్తారు కదా డ్రామా, సో అయ్యప్ప స్వామి గురించి కూడా మీరు ఏమైనా చెయ్యండి అంటే 1940లో అతను ఏం చేశాడంటే ఒక స్టోరీ. ఇప్పుడు స్టోరీ నార్మల్ గా చెప్తే ఎవరు వినరు అన్న, ఈ కోట్లో పోవన్నా ఇట్లా గూగుల్ మ్యాప్ చూసినట్టు ఎవరు పోరు. నాకు తెలుసు కదా షార్ట్ కట్ అన్నట్టు అక్కడ ఆగలి ఈగలి కొట్టి షార్ట్ కట్ లో పోతుంది. సో ఇది కూడా ఏమైందంటే ఆయన చెప్పడం ఎట్లా చెప్పాడంటే, హిందూ ముస్లిమ్స్ అప్పుడు అక్కడ కలిసి ఉంటారు కాబట్టి ఆయన ఆ థాట్ తో చెప్పారు. పశీలని అజయ్ బాబుని తెలుసుకోమని. కుంభమేళకి ఇప్పటికీ 60 crores మంది వచ్చారు. 60 ఎక్కడండి, దగ్గర దగ్గర 80 కోట్ల మంది వచ్చారు. 80 కోట్ల మంది 60 కోట్ల 60 కోట్ల మంది వచ్చారు. మన ధర్మం తెలియని మంది వచ్చారా వీళ్ళంతా? ఇంతవరకు సరే ఈ కుంభమేళ కాబట్టి 80 కోట్ల మంది వచ్చారు. సరే క్రిస్టియన్స్ అందరూ గుమ్మిగూడి ఎన్ని కోట్ల మంది జమ అయ్యారు నాకు చెప్పండి. ఎక్కడన్నా ఏమన్నా జమ అయ్యారా? మన దగ్గర కాలేదు, కాదు కూడా మన దగ్గర లేదు కాబట్టి. మన దగ్గర ఏమంటారు, ముస్లింస్ ఔరంగజేబులు 600 సంవత్సరాలు పాలించారు మన భారతదేశాన్ని. బ్రిటిషర్స్ 200 సంవత్సరాలు పాలించారు. అయినా కానీ చెక్కు చెదరని ధర్మం అంటే మన సనాతన ధర్మం. అలాంటి దాన్ని పట్టుకుని ఈయన దొంగ బాబాలు దొంగ పాటలు అంటే
వీళ్ళ లెక్క నెత్తి మీద నూనె పోయంగానే గల్లగల్ల కొట్టుకోనికి మేమేం అట్లా కొట్టుకోలే కదా మేము. చేప కొట్టుకున్నట్టు ఇప్పుడు నీళ్ళలో కోడిని, ఇప్పుడు నీకు చేప అంటే మళ్ళీ ఎవరు వీటిలో ఎవరు తిన్నారు కాబట్టి నార్మల్ గా కోడిని కోసి ఎట్లా కొట్టుకుంటారు, డ్రమ్ వేస్తే ధనాదన్ ఎట్లా కొట్టుకుంటారు, అట్లా కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు వీళ్ళు. మళ్ళీ దీన్ని ఏమన్నారు మళ్ళీ వీళ్ళ దాంట్లో దొంగ పాస్టర్లు లేదా మమ్మల్ని నమ్ముకోండి మీకు అదైతుంది మీకు ఇదైతుంది అంటే ఏమైతుంది వీళ్ళని నమ్ముకుంటే ఏమైతుందా వీళ్ళ వల్ల? కన్ను లేను మీ కన్ను తెప్పి మనం చూస్తాం. మరి దశమభాగాలు ఎందుకు కడుక్కోలేదు? వాళ్ళంతటా వాళ్ళు బతకలేకనే, పాస్టర్లు వాళ్ళంతా వాళ్ళు బతకలేకనే ఏదో మంచి ఉంది దొంగ సాటుగా అని చెప్పేసి దేవుడు పరిశుద్ధం చేశారు అని చెప్పేసి దొంగత పైసలు సంపాదించుకోవడం నేర్చుకున్నారు. పాస్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, మేము సేవ చేస్తున్నాము వాళ్ళ సేవ కోసమే కదా మేము ఇక్కడ ఉన్నది, కాబట్టి మమ్మల్ని చూసుకునే బాధ్యత కూడా సంఘంలో వచ్చేటువంటి ఎట్లా అంటే విశ్వాసులదే అని వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళకి చూసుకోమని కూడా ఉన్నారు వీళ్ళని మమ్మల్ని చూసుకోమని. వీళ్ళకి ఏం అధికారం ఉంది మమ్మల్ని చూసుకోనికే? మేమెందుకు వీళ్ళని చూసుకోవాలి? వీళ్ళు మా దగ్గరికి వచ్చారా, మేము వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారా, మేము వాళ్ళ దగ్గరికి వస్తున్నాం మనల్ని చూసుకోవాలి? వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు. బస్ స్టాప్ లలో వాళ్ళు అడుగుతుంటారు, గుళ్ళ కాడ నార్మల్ గా బయట వాళ్ళే ఉంటారు, ట్రైన్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ మా దేవుడిని నమ్ముకో అని చెప్పేసి, మా దేవుడు రక్తం చిందించాడు, మా దేవుడు సినిమా మీద వండుకున్నాడు అంటే మన ఒకసారి మన భగవద్గీత చదవమను తెలుస్తుంది, మహాభారతం చదవమను తెలుస్తుంది. ఇలా ఓన్లీ 2 రక్త చుక్కలు పడగానే అయిపోయింది ఆ చిన్న ఏడ్చుకుంటా ప్రార్థన లేదు. నాకు అర్థం కాదు. దేవుణ్ణి తలుచుకుంటే మనం నవ్వాలి, దేవుణ్ణి తలుచుకుంటే మనసు శుద్ధిగా ఉండాలి, ఒక మంచిగా అనిపించాలి. ఈ ఏడుపు ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఎవరు చూసామండి? ఒకరు ఇప్పుడు నువ్వు ఒక రోజు నేను ఏమడుగుతున్నా అంటే, అజయ్ బాబుని ఒక 3-4 రోజులు అన్నం తినకుండా ఉండమని, దాని తర్వాత ఆయన దేవుని మీద హోప్ తోటి ఆయన బతుకుతాడేమో బతుకమని మళ్ళీ తినకుండా ఉన్నాం. మన దేవుని విశ్వాసం పెట్టమని, దేవుని మీద విశ్వాసం పెట్టాలని తగ్గుతాయి అంటారు కదా, పెట్టమని చూస్తాను బతుకుతాడేమో. ఈ మధ్య ఇప్పుడు అజయ్ బాబు గారి విషయం పక్క పెడితే, ఈ మధ్య ఒక పాస్టర్ కూడా వచ్చాడు. ఏమని మామూలుగా నేను భూస్థాపితం అయిపోతాను అంటే సమాధి అయిపోతాను, సజీవ సమాధి అయిపోతాను, మళ్ళీ 3 రోజుల్లో నేను తిరిగి వస్తానని చెప్తున్నాడు. అది ఆల్రెడీ న్యూస్లో చూసే ఉంటారు మీరు. 3 రోజుల్లో తిరిగి వస్తాడు సమాధి. అదే సమాధిలో నేను ఏమంటున్నా అంటే, ఆయన ఏదో తిరిగి వచ్చే బదులు ఏదో నమ్మకం ఉంటే నేను సచివుల దగ్గరికి పట్టుకోదాం కదా. ఆయన బతికిచ్చాడు దేవుడు, ఆయన ఏంది వచ్చేది, ఆయన ఏం బతికేది. నేను తీసుకోవచ్చా ఏదైనా మంచి చనిపోయిన కాడికి తీసుకోవచ్చా? నేను కూడా నమ్ముతా, నేను కూడా తలుచుకోతా దాంట్లో. నేను ప్రవాస ప్రార్థనలు చేస్తా, నేను కూడా ఏడ్చుకుంటా ప్రార్థనలు చేస్తా, బతికేమని అట్లా ఒక్కరిని బతికేమని అంటే ఎందుకన్నా. ఇప్పుడు నార్మల్ గా ఇలా అంటారు కదా, నీకు కిడ్నీలలో రాళ్ళున్నాయి నేను బయటికి తీసుకున్నా టచ్ అనగానే మొత్తం ఉంటారు ధనాజన్ పేడా 300-400కి బాగా దొరుకుతారు. ఎక్కడికి దొరుకుతారో మనకు కూడా కాంటాక్ట్ ఇస్తే మనం కూడా ప్రచారం చేసుకున్నాం. మనకు అవసరం లేదు, మనకు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు సనాతన ధర్మం గురించి. మళ్ళా ఈయన అంటాడు రాముడు దేవుడే కాదు అంటాడు. రాముడు దేవుడే కాదు. మనము ఏమంటారు, మన కాశీలో ఒక మస్జిద్ లో మనకి లింగాలు వెళ్తున్నాయి బయటికి. ఆ లింగాలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే మస్జిద్ ఏమి లింగాల మీద వీళ్ళు మస్జిద్ కట్టినా లేకపోతే మస్జిద్ల మీద లింగాలు కట్టినా చెప్పండి. ఈయన అంటాడు మా గుడిలు గోల్ చేసిరు, మస్జిద్లు గోల్ చేసిరు అంటే, సరే హిందూ ముస్లిమ్స్ కొట్లాడుకుంటున్నారు, ఓకే హిందూ ముస్లిమ్స్ తొలి నచ్చినాయి. ఇంతవరకు ఎక్కడన్నా మీరు విన్నారా ఏది చర్చ్ ఒకటి దొరికినట్టు ఎక్కడన్నా? లేదు. ఎక్కడ ఉన్న మళ్ళీ చర్చలు ఎక్కడ వీళ్ళు అసలు ఈ దేశమే కాదు కదా, వీళ్ళ ఇక్కడికి వస్తుంది. వీళ్ళ చర్చలు ఉండవు, వీళ్ళ ఏముండవు, వీళ్ళు ఏడికెళ్ళి వస్తారు మొత్తం. ఆయన మాట్లాడింది అయితే 100% రాంగ్. అది ఆయన ఒకసారి కలిసినప్పుడు చెప్పండి, లేకపోతే ఆయన నెంబర్ ఉంటే నాకు కాల్ అయినా అని నాకు డైరెక్ట్ మాట్లాడతాను నేను. ఆయన అరిచినప్పుడు కర్వదు కలిసినప్పుడు ఏదో మంచి డైలాగ్ ఇవ్వండి నాకు గుర్తుకొస్తలే కరెక్ట్ టైంకి. అరుచు ఆయన కుక్కలకనే అరుస్తుంది. ఆయన ఖర్చు చెప్పు దెబ్బ నేను అన్నాను, ఏదో డైలాగ్ కొట్టాడు అతను, గుర్తుకొస్తలేదు. కుక్కకి ఏదో చెప్పాడంటే నాకు ఆ డైలాగ్ గుర్తుకొస్తలేదు. కానీ ఆయన మాట్లాడడం తప్పు. ఆయన నోరుందిగా అని చెప్పేసి పైసలు ఇస్తారు కాబట్టి ఇంటర్వ్యూల వరకు వచ్చేసి ఏ వరకు మాట్లాడంగానే ఆయన ఏం సూట్ వేసుకొని బూట్ వేసుకొని రెడీ అయిపోయారు, చెండు కొట్టుకోమని కాదు కదా. ఖుషి మీద ఖుషి అంట, బుద్ధ మీద మషి అంట. ఆయన ఫస్ట్ చూసుకోమన్నారు.
పైకి వెళ్తాడు నార్మల్ గా 2 మాటలు చెప్పంటే కాదు, ఫస్ట్ ఆయన కింద చూసుకోమని. అర్థం కాలేదు బ్రో, ఫస్ట్ ఆయన ఇంట్లో ఎడికెళ్ళి వచ్చిందంట. అర్థం కాలేదు బ్రో, మీరు ఏదో అన్నారు. డైలాగ్ అర్థం కాలేదా? డైలాగ్ అది ఏంటండి? ఒకటి ఖుషి మీద ఖుషి అంట, గుడ్డ మీద మషి అంట. పైకి చూడడానికి అందంగా మంచిగా అనిపిస్తారు కానీ కింద ఏముందో కప్పు ఓన్కి తెలియదు కదా. ఓకే, ఆయన చూసుకోమను. పైకి వెళ్ళి ఇట్లా కోట్ వేసుకోమని 2-3 టెంట్ కొట్టుకొని కాదు, ఫస్ట్ కింద అయినా చూసుకోమని ఆయన. తర్వాత వీరుల గురించి మాట్లాడమని. ఆ ఇంటర్వ్యూ పోయి మాట్లాడడం కాదు. ఓకే, కరెక్ట్ దెబ్బలే పడతా అది పిల్లి. ఫైన్ బ్రో. ఓకే అన్న, ఓకే నేను చెప్పుకున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. టేక్ కేర్ అన్న. ఓకే ఓకే. ఇది ప్రవీణ్ గారు ఇట్లా కాల్స్ చేసి మా ఎండి గారిని కూడా బాగా ఇసుకిస్తున్నారంట. సో మా ఎండి గారు ఇంకా తట్టుకోలేక ఒక్క కాల్ అయినా సరే నేను మాట్లాడతా అంటే, సో ఆయన అరేంజ్ చేసిన కాల్ ఇప్పుడు అది మీరు విన్నది. సో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానంలో మీకు ఏమనిపించింది? 100% కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఆయన మరి రాముడు నా బామర్ద అలా అన్నప్పుడు మరి యేసు ఏమన్నా నా బామర్ద నా చుట్టమా, నేను అసలు యేసుని మా ఇంటికాడ ఎందుకు తీసుకుని రావాలి? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. మరి ఆయన కులాల వివక్ష ఆయన ఎప్పుడన్నా భగవద్గీత చదవని చెప్పు, భగవద్గీత చదివితే ఎంత మంచి అర్థం ఉంది, ఎంత మంచి భావాలు ఉన్నాయి. అవన్నీ వీళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ జరగదు కదా, అని బిజినెస్ జరగదు కదా. బైబుల్తో బిజినెస్ జరుగుతుంది. బైబుల్ని అడ్డం పెట్టుకోవాలా, జనాలు మోసం చేయాలా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలా, డబ్బులు దోచుకోవాలా. అది తప్ప ఆయన కాన్సెప్ట్ వేరే అంటే ఏమీ లేదు. మళ్ళీ అన్ని మీడియా ఛానల్స్ దగ్గరికి వెళ్ళిన మొన్న ఈయన ఈ మధ్య రీసెంట్గా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే జనాలు ఒక 40 మంది కూడా లేరు. ఇప్పుడు నేను క్రైస్తవ సమాజం కూడా నమ్మే సిచ్యువేషన్లో లేరు. మీరు వెళ్ళి చూసారు? అక్కడ వీడియో పెట్టాడు, లైవ్ పెట్టాడు. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎదురుగా ఉన్నానని చెప్పేసి టెంట్ వేసి మొత్తం ఒక 100-200 మంది జనాలు వస్తున్నారని చెప్పేసి పెద్ద టెంట్ వేస్తే మహా అంటే 30-40 మంది కూడా లేరు. అందులో 10 మంది వీళ్ళతో పాటు పనిచేసేటోళ్ళే. కాబట్టి అసలు ఇటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకోవడం కూడా వేస్ట్. అంటే మిగతా ఇంటర్వ్యూ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికి నన్ను ఇంటర్వ్యూ చేయని చెప్పేసి ఈ ట్రీ మీడియాను అడుక్కున్నట్టు ఇంకా ఎన్ని ఛానల్స్ను అడుక్కుంటున్నాడో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే ఇప్పుడు మీకు వచ్చిన కాల్స్ వాళ్ళకు వస్తాయి. వాళ్ళకు కూడా అంటే అందరూ ఒకేలా ఉంటారు కదా, అందరూ మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది కదా. కొంతమంది బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది, ఇంకొంతమందికి ఆవేశంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ఏమో. కాబట్టి ఇటువంటి మైండ్ సెట్ కలిగి ఉన్న వాళ్ళకి మన మీడియా ఛానల్స్ కూడా కొంచెం దూరంగా ఉండడం బెటరు. అసలు ఈ విషయం ఇక్కడితో ఈయన ఎట్లా అంటాడో సమాజానికి ఎందుకు తెలియజేయాలనుకుంటున్నానంటే, ఏదో ప్రత్యేకంగా నన్ను గెలకడమే కాకుండా ఒక సంస్థ పేరుతోటి ఇటు ముస్లిమ్స్ను, ఇటు క్రిస్టియన్స్ను, ఇటు దళిత హిందువులు అని చెప్తూ మోసం చేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడు. కాబట్టి ఇక నుంచి అయినా జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా వచ్చి బయట పెట్టడం జరిగింది. ఐరా మీడియా ఛానల్ ద్వారా నేను విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈయన ఒక్కరే కాదు, నా దగ్గర సుమారుగా 40 మంది పాస్టర్లకు సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం నేను డేటా సేకరించి పెట్టాను. 40 మంది పాస్టర్లు వాళ్ళు పెట్టుకున్న అక్రమ సంబంధాలు, ఆడియో రికార్డులు, వాళ్ళు బార్లో తాగినటువంటి బాలరాజు అనే ఒక పాస్టర్ కడపలో ఉన్నాడు, ఆయనకు సంబంధించిన వీడియోలు, ఫొటోస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ ఐరా మీడియా ఛానల్ ద్వారా బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళ పాస్టర్లు అంటూ వీళ్ళు రాగానే వీళ్ళ మీద పూలు చల్లుతూ వీళ్ళు వస్తున్నారంటే ఏదో పెద్ద సెలబ్రిటీలు వస్తున్నట్టు మీకు క్వశ్చన్ తెలుసా? ఇప్పుడు హారన్ సౌండ్, ఇప్పుడు సీఎం వెళ్తున్నారంటే ఒకటి హారన్ సౌండ్ ఉంటుంది కదా సీఎం వస్తున్నట్టు, అలాగా ఒక పాస్టర్ వస్తున్నంటే కూడా మొత్తం విఐపి లాగా ముందు 3 కార్లు వెనక 3 కార్లు, ఇవన్నీ కూడా మీకు వీడియోలు, ఆడియోలు. వాడేదో పెద్ద బైబుల్లో గెలిచినట్టు, వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ ఏదో వచ్చినట్టు అని చెప్పి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నట్టు జనాలను వెరీ పుష్పాలు చేస్తున్నటువంటి పాస్టర్లకు సంబంధించిన డేటా మొత్తం నేను కలెక్ట్ చేసి పెట్టాను. అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను వారానికి ఒక్కొక్కటి బయటికి తీస్తూనే ఉంటాను. ఇలా బయటికి తీయడం వల్ల సమాజంలో క్రైస్తవులు ఆలోచించి వాళ్ళ జీవితాలు కాపాడుకుంటారని నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ప్రవీణ్ బ్రో, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు అజయ్ బ్రో చెప్పిన దానిలో ఇప్పుడు నేనంటే నాకు తెలిసినంత మటుకు ఏంటంటే కులాలు అనేది ఏంటంటే చాలా రేర్ అయిపోయింది. అవును, ఎవరు అంత ఎదిగి కనిపించట్లేదు. అందుకే నేను కులం లేదనేసి అన్నాను. ఇప్పుడు అలా చూసుకున్నా కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కులానికి అంత ప్రాధాన్యత ఎవరు ఇవ్వట్లేదు. అవును, కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పినట్టు కులాలు అనేది ఉన్నాయి, ఒక విధంగా అయితే ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా వరకు అసలు కనిపించడం మానేయండి. అవి ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. జాబ్స్ దగ్గర ఏమైనా తెచ్చుకోవాలంటే కులం ప్రాతిపదిక మీద
అండ్ కులం యొక్క అంటే ఎస్సీ ఎస్టీస్ వాటి మీద ఏదైనా జాబ్స్ గురించో, పోలీస్ జాబ్స్ గురించి లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ గురించి, అదర్ కేటగిరీస్ గురించి మాత్రం ఉన్నాయి. అవి అక్కడ ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. నార్మల్గా అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా సన్నిహితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరితో ఒకరు ఉండటం నేను చూస్తున్నాను. ఓకే. సో దాని మీద నాకు కులం ఎక్కడ కనిపించదు. కానీ మీ దృష్టిలో ఏంటి? ఇప్పుడు మా దృష్టి ఏంటంటే కులం కానీ వర్గం కానీ జాతుల వివక్ష ఈ బైబిల్లోనే ఉంది. ఒక జాతులను సమూలంగా నాశనం చేయడము, పర్టికులర్గా ఒక దేశాన్ని మొత్తము నాశనం చేసి అక్కడ ఆడపిల్లలను పసిపిల్లలను కూడా చూడకుండా ఆక్రమించుకోవడము, అంటరానితనము, అజ్ఞానము, ఇదంతా కూడా బైబిల్లోనే ఉంది. కుల వివక్ష. నేను ఎందుకు ఇవ్వని చెప్తున్నానంటే, ఇప్పుడు అవిటివారుగా పుట్టించేది దేవుడే, అవిటివారు మళ్ళీ నా దగ్గరికి రమ్మని చెప్పేది కూడా దేవుడే. ఇవన్నీ కూడా బైబిల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన ఒక దేశం కోసమే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం ఏమంటాం, మన హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ మన వాళ్ళే, మనం అన్నదమ్ములుగా భావిస్తాం కదా. కానీ క్రైస్తవులు ఏమంటారంటే అన్యులు అంటారు. అన్యులు అంటే విగ్రహారాధికులు, వీళ్ళు వేరే దేవుని వేరే మతానికి చెందిన వాళ్ళు అనే విధంగా వాళ్ళను అలా ప్రేరేపించి తయారు చేస్తున్నదే బైబిల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇప్పుడు హిందూగా వచ్చాను అనుకోండి, ఏ కులం ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను క్రిస్టియన్గా వచ్చాను అనుకోండి, నాకు ఏ కులం ఇస్తారు అంటే ఏ వర్గం ఇస్తారు? ఎందుకంటే క్రిస్టియానిటీలో మొత్తం ఒకే ఒక బైబిల్ని బేస్ చేసుకొని 35,000 డినామినేషన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు అజయ్ బాబు గారు కూడా అది అడిగింది అదే కదా. సరే, నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను, ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లంలో ఉన్నాను, ఇప్పుడు నేను మీ హిందుత్వంలోకి వచ్చేస్తాను, నన్ను మతం మార్చండి అనేసి ఆయన అంటున్నారు. ఒకవేళ నేను మతం మారి మీ హిందువుల్లోకి వస్తే నాకు ఏ కులం ఇస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఇటువంటి మోసగాళ్ళు బ్లాక్మెయిల్తో చేసి జనం మోసం చేసి ఇట్లాంటి వాళ్ళు ముందు మా హైందవ సమాజానికి వద్దు, దండం పెడతాను, అసలు అక్కడే ఉండమని చెప్పండి. మా హైందవ సమాజానికి వచ్చి ఇక్కడ సంతోషంగా హ్యాపీగా కులం మతం అన్నీ లేకుండా ప్రాంతీయ భేదం లేకుండా అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నాం కదా. ఇక్కడికి వచ్చి మళ్ళీ చిచ్చు పెట్టినాక ఆల్రెడీ క్రైస్తవంలో పాస్టర్లను తిట్టాడు, క్రైస్తవంలో ఉన్న వర్గాలన్నీ రెచ్చగొట్టాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు, క్రైస్తవంలో సగం దరిద్రము సగం నాశనం చేసి పెట్టేశాడు కదా. మళ్ళీ హిందువులకు వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టినాక నేను చెప్తాను కులం గురించి, ఇందాక కంప్లీట్ అవ్వలేదు, అది పూర్తి చేస్తాను. ఇప్పుడు నేను క్రిస్టియానిటీకి వచ్చానంటే వీళ్ళు ఏ డినామినేషన్కి ఇస్తారు అంటే నాకు ఏ కులం ఇస్తారు? ఎందుకంటే ఏ రెండు చర్చిలకు పడవు, ఏ పాస్టర్ డినామినేషన్ వేరు కులం వేరు కదా. అంటే ఈ వర్గం అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఏ రెండు చర్చిలకు పడవు, ఏ ఇద్దరు పాస్టర్లకు పడదు. ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఆ చర్చికి వెళ్ళకూడదు, ఆ చర్చి వాళ్ళు ఈ చర్చికి వెళ్ళకూడదు. రెడ్డికో కులం, రెడ్డికో చర్చి, కమ్మకో అంటే మతం మారిన తర్వాత కూడా వీళ్ళు రెడ్డిలను తగిలించుకుంటారు కదా. రెడ్డికి ఒక చర్చి, కమ్మకు ఒక చర్చి, కాపుకు ఒక చర్చి. అసలు మీరు ఎప్పుడన్నా మాలల శ్మశాన వాటికి మీరు విన్నారా? అంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ మాలలకు సంబంధించి అంటే చచ్చిపోయిన శవాలకు కూడా కులం అనేది ఇలా బైబిలే వీళ్ళని డిసైడ్ చేసింది. ఇప్పుడు మాలల శ్మశాన వాటిక ఏంది, మాదిగల శ్మశాన వాటిక ఏంటి? ఇప్పుడు నేనే ఉన్నాను, మా టీంలో నాతో పాటు శివాలి గారు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి బ్రాహ్మణ్కి చెందిన వాళ్ళు. మేము కలిసిమెలిసి మా టీం, మా కెమెరామెన్ ఒక క్యాస్ట్, మా దాంట్లో ఉన్నటువంటి టెలికాలర్ ఉంది ఒక అమ్మాయి ఒక, మేము ఇలాంటి ఏది లేకుండా అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యంగ్ జనరేషన్ యువత పిల్లలందరికీ వాళ్ళ కులం పేరు ఎక్కడ అంటే సర్టిఫికెట్లో ప్రింటింగ్ చేసేవారు వాళ్ళు కూడా తెలియదు. కలిసిమెలిసి అందరూ ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు కరెక్ట్. అది చాలా మందికి కూడా అసలు కులం తెలియదు, కుల వివక్షత గురించి. కానీ అసలు కులం అనేది కూడా చాలా మందికి ఇప్పుడు ఎక్కువ పట్టించుకునే వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. లేదు, ఇప్పుడు యువత మారుతున్నది. అదేం ఇప్పుడు ఒకానొక సమయంలో మేము ఉండొచ్చాము. అప్పుడు కులాలు అనేవి ఎలా డివైడ్ అయ్యాయంటే కేవలం వృత్తిపరంగా డివైడ్ అయింది, వృత్తిపరంగా. ఇప్పుడు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటే వాళ్ళు ఏంది, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే 2-3 పాయింట్లు బాగా చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు ఏది మాలో వెళ్ళేసి బ్రాహ్మణుల అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పండి, ఏందది, ఇది ఎంత చండాలంగా ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎన్ని ఇంటర్కాస్టల్ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఎంతమంది సంతోషంగా ఉండట్లేదు. ఈయన అసలు ఈ ఇద్దరు అమ్మాయి అబ్బాయి పెళ్ళి అంటే వాళ్ళిద్దరికీ ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా, వాళ్ళకి మనసుకు నచ్చాలి కదా. 1-2 రోజులు ఉండి కాపురం చేసేది కాదు కదా. జీవితం మొత్తము అది 7 ఏళ్ల జన్మల బంధం అంటారు. మరి ఆ బంధం ఉన్నప్పుడు పార్ట్నరు కులం గురించి ఆలోచించకుండా కలిసిమెలిసి సంతోషంగా ఉంటామా లేదా అని ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ ఉండాలి. లేదు మాలోళ్ళ అమ్మాయిని బ్రాహ్మణుల అమ్మాయిలకి ఇచ్చి పెళ్లి చేయని చెప్పేసి ఇలా నీచంగా మాట్లాడడం దరిద్రంగా లేదా? వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే చేసుకుంటారు. పోనీ ఈయన ఒక మాట అనొచ్చు, ఏంటంటే నేను ఇప్పుడు మాల అబ్బాయిని, నువ్వు బ్రాహ్మణ అమ్మాయివి, ఈ రాఖీ తీసుకొని నా చేతికి కట్టు, నన్ను నీ అన్నయ్యగా స్వీకరిస్తావని అన్నారనుకో, ఏ బ్రాహ్మణ అమ్మాయినైనా వద్దంటదా? అలా వద్దన్న ఎవరన్నా అంటారా? ఈయన ఇలా అన్నా చెల్లెళ్ళ బంధం గురించి మాట్లాడొచ్చు కదా. కలిసి ఫ్రెండ్స్గా ఉండి, ఇప్పుడు మా టీంలో ఉన్న వాళ్ళు బ్రాహ్మణ అమ్మాయే కదా, మరి మేము కలిసి పని చేసుకోవట్లేదా?
కానీ పెళ్ళి అనగానే నేను ఇష్టం వచ్చినట్టుగా కులాలు చూసి కులంతో సంబంధం ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసేయండి చూస్తానంటే ఏందైతే అసలు అలాంటి మైండ్ సెట్ కలిగి ఉండడం మీద నాకు అర్థం కావట్లేదు. అది చాలా దరిద్రం. ఆయన ఏమన్నారంటే బంధుత్వం కలుపుతున్నారు రండి, ఎందుకంటే హిందువులంతా బంధువులు అనేసి అన్నారు కదా. అవును, ఆ వేలో అన్నారు ఆయన, అంతేగాని వేరే ఆ వేలో కాదు, ఇవన్నీ కూడా తీసాడు. మళ్ళీ ఏమంటున్నారు అంటే మరి ఎవరన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మాలవాని అర్చకుడిగా పెట్టండి అంటున్నాడు. అంటే ఈయనకు మైండ్ ఏమంటున్నాడు అంటే ఈయన మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, ఎవడైనా పాస్టర్ అవ్వచ్చు, పచ్చి పూర్వంలో కూడా ఎవడైనా కానీ పాస్టర్ అవ్వడానికి వీడు పాస్టర్ అని డిక్లేర్ చేయడానికి గవర్నమెంట్తో సంబంధం లేదు, ఇంకొకళ్ళతో వీడు పాస్టర్ ట్రైనింగ్ తీసుకొని బైబిల్ ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకోవాల్సిన కూడా సంబంధం లేదు. పచ్చి పొరంబొక్కలందరూ రాత్రి ఫుల్గా తాగి పొద్దున లేచి నాకు యేసరపు కనిపించాడు నేను పాస్టర్ అయినని చెప్తే ఎవడైనా పాస్టర్ అయిపోవచ్చు. మళ్ళీ ఖచ్చితంగా ఈ కేటగిరీ ఉండాలి, ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి, వాళ్ళే పాస్టర్లు అవుతారు అనేది విధంగా ఎక్కడా లేదు. అంటే ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా పచ్చి తాగుబోతులు ఉన్నారంటారు మీరు? అసలు ఉండేది వాళ్ళే, ఈ పాస్టర్లందరూ కూడా ఫస్ట్ వాళ్ళే తాగుబోతులు, పచ్చి పొరంబొక్కలు. నేను ఒకప్పుడు వాళ్ళ సిగ్గులో కూడా చెప్తుంటాను కదా, నేను ఒకప్పుడు జైల్లో ఉన్నాను, నేను ఒకప్పుడు ఇలా చేశాను, ఇప్పుడు నేను పాస్టర్ అయ్యానని చెప్పేసి అని చెప్తుంటారు కదా, ఇట్లాగనమాట. సో ఈ విధంగా ఉండటం అనేది ఏదైతే ఉందో వాళ్ళు అలా కూడా పూజారులు అవుతారేమో, అలా కూడా గుడులు అర్చరికం అవుతారేమో అని చెప్పేసి ఈయన అనుకుంటున్నాడు. కానీ అర్చరికం అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు అవ్వడానికి లేదు. ఇప్పుడు వేద పాఠశాలకు వెళ్ళాలి, ఎన్నో శ్లోకాలు గాయత్రి మంత్రం విఘ్నేశ్వర మంత్రం అని ఎన్నో కంఠస్థం చేసి ఉండాలి, వాళ్ళ నాలుగులోనే ఉండాలి. అలా చేసిన తర్వాత వాళ్ళు మనకి ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో క్వాలిఫై అవ్వాలి. దాంట్లో కూడా మేరేమి ముత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు, వాళ్ళు మాత్రమే గుడిలో పూజలు అవుతారు. ఇప్పుడు రంగరాజ గారు ఒక మాదిగా అతను వేద పాఠశాలకు వెళ్ళి చదివిన తర్వాత అతను పూజారిగా సెలెక్ట్ చేసి ఆయన తల మీద పెట్టుకొని ఊరేగించారు కదా ఒక మాదిగా అతన్ని. బెంగళూరులో సుమారుగా 10-15 గుడులలో ప్రధానంగా మాలామాదికి చెందిన వాళ్ళు అర్చరికంగా ప్రధాన పూజారులుగా ఉన్నారు. కేరళలో కూడా ఉన్నారు. దేశం మారిపోతుంది. ఇవన్నీ చెప్పడైనా జీవితంలో ఎప్పుడు చెప్పడు. అరే కొంతమంది అన్న పూజారులు అసలు ఇవన్నీ అని ఎప్పటికీ జీవితంలో చెప్పడు. ఇట్లా ఎవడైనా కూడా ఎట్లాంటోడైనా కానీ పాస్టర్ అవ్వచ్చు కదా, అలాగే పూజారి కూడా అవుతారు కదా అన్నట్టుగా. మరి మాలామాదిగా ఉన్న సరే ఒకరిని మాలామాదిగా ఒక సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి నేను వేద పాఠశాలకు వెళ్ళి మేము మా స్వయ ఖర్చులతోటి ఆయనను వెళ్ళి ముందు చదవమని చెప్పండి, సంవత్సరం తర్వాత ఆయన ఎగ్జామ్లో పాస్ అవ్వమని చెప్పండి, అయిన తర్వాత ఆయన మేము తిరుమల తిరుపతి స్థానంలో ప్రత్యేకంగా మేము నించోబెడతాం, ఎక్కడ ఏ గుడైనా మేము పెడతాం. మరి దీనికన్నా సిద్ధమేమో చెప్పండి. కాబట్టి అజయ్ బాబు గారు నేను మీకు చెప్తున్నాను, ఎవడు పడితే వాడు అవ్వడానికి ఇది లోఫర్ లాంటి పాస్టర్ జాబ్ కాదు. ఇది ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. వేద పాఠశాలకు ఎన్నో శ్లోకాలు విఘ్నేశ్వర మంత్రం ఎన్నో కంఠస్థం చేసి ఉండాలి. వాళ్ళు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి, పాస్ అవ్వాలి, వాళ్ళు మాత్రమే అవుతారు. దానికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, అలాంటి వాళ్ళు అవుతారు అనమాట. సో అది పక్కన పెట్టేసింది ఇది. కానీ ఇప్పుడు హిందూ సమాజంలో కూడా చాలామంది కులాలు లేకుండా ఇవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటే వాళ్ళ మధ్య తీసుకొచ్చి, అంటే ఈయన ఒక్కడే కాదు మొత్తం పాస్టర్లందరూ అంతే. ఇప్పుడు మేము చాలా గ్రామాలలో విలేజ్లో మేము మీటింగ్ పెట్టినాం. ఏలూరులో కొన్ని ప్రాంతాలలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే పాస్టర్లను తరిమి కొట్టారు, ఆ ఊర్లోకి రానికుండా. ఇలా పాస్టర్లను తరిమి కొట్టడం వల్ల మా గ్రామం చాలా సంతోషంగా ఉన్నాము, మేమందరం హ్యాపీగా ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు, గ్రామస్తులు చెప్తున్నారు. నేను నిజం చెప్తున్నా, ఇలాంటి కులాలు ఉన్నాయని చెప్పేసి మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని చెప్పి స్వస్థతల పేరుతో మోసం చేసి దేశ సంస్కృతిని ఆడపిల్లలకు బొట్టు లేకుండా సంస్కృతిని సర్వనాశనం చేసే విధంగా భార్యాభర్తల మధ్య అత్తకోడల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ ముఠాలు బయలుదేరుతూ ఉంటాయి. ఈ మత మార్పిడి ముఠాలు పాస్టర్ల బ్యాచ్లు వీళ్ళ నుంచి కాపాడుకోవడం కోసము మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు మేము చెప్తాం మా ఊరికి రావద్దంటే. కానీ వీళ్ళకి సిగ్గు శరం రోషం పౌరుషం ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఇలా బ్యాచ్లు వేసుకుని వస్తుంటారు. కాబట్టి మాకు ఆత్మగౌరవం కోసం మా ఆత్మరక్షణ కోసము మేము తరిమి కొట్టాల్సి వస్తుంది వీళ్ళను. ఇప్పుడు పాస్టర్లు ఎందుకు తరిమి కొడుతున్నారంటే అందుకే వీళ్ళ నిజ స్వరూపాలు తెలిసినా ఇప్పటికీ. కాబట్టి మా మీద దాడులు జరుగుతాయి, మా అంటే మీ ఇంటికాడికి వచ్చి దాడి చేస్తున్న వాడు నువ్వు మా ఇంటికాడికి వచ్చి మా సంస్కృతిని మా దైవాన్ని అవమానిస్తూ ఉంటే మేము ఎందుకు ఊరుకోవాలి? కాబట్టి మేము దాడి చేస్తుంటే మేము ప్రతిఘటిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, మా ఆత్మరక్షణకు మేము చేసుకుంటూ ఉంటే మా మీద దాడులు జరుగుతున్నాయి అంటాడు. కాబట్టి యావత్తు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పాస్టర్ల అందరి మైండ్ సెట్ ఏంటంటే కులం అనేది, జాతి వివక్ష అనేది, అంటరానితనము, అజ్ఞానము ఇదంతా కూడా ఫస్ట్ బైబిల్లోనే ఉంది. బైబిల్లో వీటి మీద సపరేట్గా డిబేట్ చేద్దామంటే చెప్పండి, నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. ఉందా లేదా? వీళ్ళ జాతుల మీద వివక్ష చెప్పి కొన్ని జాతులను సమూలంగా నాశనం చేయించాలో లేదా వీళ్ళ బైబిల్ దేవుడు యెహోవా.
దేశం మీద ప్రత్యేకంగా ఒక ఇజ్రాయెల్ కోసమే వచ్చాను, సమస్త జనం ఇజ్రాయెల్ని నేను ఎన్నుకున్నాను అంటూ ఒక దేశం కోసం, ఒక వర్గం కోసం, ఒక జాతి కోసము ఈ విధంగా వీళ్ళ బైబిల్ దేవుడు యెహోవా చేయించాడా చేయించలేదా? ఇద్దరు ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు విగ్రహార్థం చేస్తారు కదా, మీకు వాళ్ళంటే పడదు. ఇప్పుడు సిఎస్ఐ వాళ్ళు ఇప్పుడు యేసును ప్రవక్తనికే నమ్మి యెహోవా దేవుడికి నమ్మే వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు కదా. అసలు వీళ్ళిద్దరు కాదు, మేరీ మాత నమ్మే వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు కదా. మళ్ళీ ఇదంతా కాదు, పరిశుద్ధాత్మ నమ్మే ఒక బ్యాచ్ ఉన్నారు కదా. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోవాను నమ్మే వాళ్ళు ఒకరు ఉన్నారు, యేసు నమ్మే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ అంట, మేరీ మాత అంట. మీలో ఎవరికి ఏ క్లారిటీ లేదు. ఒక పుస్తకం మీద ఇన్ని డినామినేషన్లు పెట్టుకొని ఇంతమంది కొట్టుకొని చేసి ఇన్ని రకాల వర్గాలు మీద పెట్టుకొని హిందుత్వంలో కుల వివక్ష ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇంకా ఇప్పుడు ఎన్ని తరాలు వీళ్ళు మోసం చేస్తారు ఈ పాస్టర్లు. కాబట్టి సమాజం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి పాస్టర్లు దయచేసి మీ ఏరియాలోకి, మీ గ్రామంలోకి కూడా రానివ్వకండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అవసరమైతే ఎదురు తిరగండి. వీళ్ళనైతే మేము రానిచ్చే సమస్య లేదు. ఇలా మత స్వేచ్ఛ అనుకుంటే ఈ స్వేచ్ఛ పేరుతో ఏం చేస్తున్నారో జనాలకు అర్థమయ్యే రీతిలో చెప్పడమే మా యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇప్పుడు వాళ్ళు మతం పేరుతో ఏదో చేస్తున్నారని మీరు అంటున్నారు, మరి ఇప్పుడు మదర్ తెరీసా అనే ఆవిడ ఇక్కడికి వచ్చి ఎంతో మంచి చేసింది అనేసి ఆయన చెప్తున్నారు. కానీ నాకు వచ్చినటువంటి ప్రశ్న అండ్ జనాలు అడగమన్నటువంటి ప్రశ్న ఒకటి ఉంది. అదేంటంటే చైల్డ్ గ్రాఫ్టింగ్ ఒకటి, అండ్ మత మార్పిడి ఒకటి, అండ్ ఆవిడ చనిపోయేటప్పుడు కూడా ఆవిడ అకౌంట్లో కొన్ని 100 కోట్ల రూపాయలు ఎలా ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆవిడకి ఇప్పుడు ఆవిడ చేసిన తప్పు, మత మార్పిడి చేయడం తప్పు, మరి ఆవిడకి భారతరత్న అవార్డు ఎట్లా ఇచ్చారు మన భారతదేశం నుంచి? అంటే అదే చెప్తున్నాను, అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్లు విదేశాల నుంచి అవన్నీ పక్కన పెట్టేసింది, మన భారతరత్న వచ్చిందా లేదని పక్కన పెట్టింది. ఎందుకంటే ఆమె ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పింది అంటే, వాళ్ళందరూ రోగాలు ఏ దిక్కు లేనప్పుడు, వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు, ఆ సమయంలో అన్నం పెట్టడానికంటే ముందే, వాళ్ళు వైద్యం చేయించుకోవడానికంటే ముందే వెళ్ళేసి నువ్వు ఇప్పుడు యేసుని నమ్ముతావా, క్రిస్టియన్లోకి నువ్వు ఇప్పుడు వస్తావా రావా, వస్తే నీకు ఇలాగా నీ రోగం ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, లేకపోతే నీకు ఆకలికి అన్నం పెడతాను అని చెప్పి పోయే స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ సమయంలో మతం మారుతారు అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలా మదర్ తెరీసా కేవలం మతం మార్చనికే వచ్చింది. సేవా ముసుగులో ఆమె మీద చైల్డ్ క్రాఫ్టింగ్ కొన్ని రకాల సిబిఐ కేసులు కూడా పడ్డాయి. ఇక్కడ ఆమె చనిపోయినప్పుడు కూడా ఆమె అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇండియాలో ఉన్నటువంటి కొంత ధనాన్ని కూడా విదేశాలకు సప్లై చేసిందని చెప్పేసి ఈ ఆరోపణలన్నీ కూడా అవన్నీ బయటకు వచ్చేసాయి. అప్పటికి ఆమె చనిపోయింది కాబట్టి ఆ కేసులన్నీ కొట్టేసినట్టున్నారు. కాబట్టి ఇవి నిజాలు. కానీ పోనీ ఓ పని చేద్దాం, మదర్ తెరీసా గురించి ఇలా గొప్పగా చెప్తారు కదా పాస్టర్లు అందరూ, రైట్, బాగుంది. మరి మదర్ తెరీసా బైబిల్ ప్రకారంగా ఎక్కడికి వెళ్తుంది అంటే వీళ్ళ ప్రకారంగా నరకానికి వెళ్తుంది. ఎలాగ అవుతుందంటే ఆమె క్యాథలిక్, ఆమె చేసింది విగ్రహారాధన అంటే ఏంటి, ఆమె నరకానికి కదా. అడగమని చెప్పండి. ఇప్పుడు ఈయన అజయ్ బాబు ఉన్నారు, ఈయన ప్రొటెస్టెంట్స్ కదా, ప్రొటెస్టెంట్స్కి చెందినటువంటి ఆయనే కదా, మరి ఈయన ఒకసారి మాట్లాడమని చెప్పండి. అవునండి మదర్ తెరీసా బైబిల్ ప్రకారంగా పరలోకానికి వెళ్తుంది అని చెప్పండి. చెప్పండి. ఎందుకు? ఆవిడ నరకానికి వెళ్తుంది, క్యాథలిక్ అనమాట. అంటే ఇదేం మేసేవా, ఇదేంటి, ఇదంతా కూడా చాలా దరిద్రంగా ఉంటుంది. మీకు ఇంకొక విషయం ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇందాక కులం గురించి ప్రస్తావన వచ్చింది కదా, ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇప్పుడు ఈయన అజయ్ బాబు కులము అని చెప్పేసి ఇలా అంటున్నాడు కదా, చెవులో సీసం పోశారు బ్రాహ్మణులు, ఇదంతా చదివిన వాళ్ళు నాలుకలు కోసారు, విన్న వాళ్ళు సీసం పోసారని చెప్పేసి రకరకాల మాట్లాడుతున్నాడు. సో ఇదంతా కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు తరం మారుతుంది, యువత మారుతున్నారు, దేశము టెక్నాలజీ వైపు ఆలోచిస్తున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలని జరిగిపోయిందని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇప్పుడున్న సమాజాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నా ఫస్ట్ ప్రశ్న. సెకండ్ వన్ వచ్చేసి నేను ఒక దళితుని, ఒక మాలా చెందినవాడిని. నాకు విజయనగరం జిల్లాలో దాసుపేట గ్రామంలో రాములవారి గుడి ఓపెనింగ్కు ఆ గుడిలో ఉన్నటువంటి బ్రాహ్మణులో ఉన్నటువంటి కొంతమంది పూజారులు ప్రత్యేకంగా నన్ను ఇన్వైట్ చేశారు. మా గుడి ఓపెనింగ్కి మీరు రండి, మీరు స్పీచ్ ఇవ్వండి, మీ ఎక్స్క్రిస్టియన్ టీం అందరూ కూడా ఖచ్చితంగా మా గుడి ఓపెనింగ్కి రావాలని చెప్పేసి మమ్మల్ని అడిగారు. కానీ అప్పటికే మేము ఒంగోలు మీటింగ్లో, చిత్తూరు మీటింగ్లో మేము వాటికి డేట్స్ ఇచ్చాం కాబట్టి ఆయా మీటింగ్ల కారణంగా నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? సరే పోనీ నా విషయం పక్కన పెట్టండి, పోనీ ఎవరైతే పలానా క్యాస్ట్ మీరు ఈ లోపలికి రాకూడదని చెప్పేసి ఏ పూజారి అయితే అంటున్నాడో మరి ఆ పూజారి యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి, నేను వెళ్ళి కేసు పెడతాను. ఆ పూజారి మీద నేను వెళ్ళి పెడతా.
ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు నిజంగా పలానా వాళ్ళు అసలు బ్రాహ్మణులు మీరు అలా అంటున్నారు. అలాంటప్పుడు ఇళయరాజా గారిని అలా చేసినప్పుడు ఏమయ్యారు మీరు? ఇళయరాజా గారికి అంటే ఏమైంది? ఇళయరాజా గారిని కూడా లోపల రానివ్వలేదు కదా. ఇప్పుడు గుడి దగ్గర గర్భగుడి లోపల ఏదైతే ఉంటుందో అందులో కొంతమంది మాత్రమే అలా ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళు, మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, అక్కడ పూజారులు, ఆర్చరికం, బ్రాహ్మణులు లోపల ఉంటుంది. కానీ ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది ఇప్పుడు మీరు కొన్ని ఆఫీసులకి వెళ్ళారనుకోండి, ఓన్లీ స్టాఫ్ మాత్రం అక్కడ అలో ఉంటుంది, మిగతా వాళ్ళు అలో లేదు. అంటే దానికి అర్థమైంది వాళ్ళు తక్కువ చేసినట్ట కాదు కదా. అక్కడ గుడిలో కూడా ఇప్పుడు కొంతమంది మెయిన్ ద్వారం నుంచి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు క్రౌడ్. ఇప్పుడు చిన్నజీర స్వామి అంటే అక్కడ లోపల గర్భగుడిలోకి ఆయన పూజ, ఆయన లోపల వ్యక్తే కదా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను మెయిన్ ద్వారం నుంచి వెళ్ళేసి దండం పెట్టుకుని దర్శనం చేసుకుని పెట్టుకుని వెళ్ళిపోతాను. కాబట్టి ఇది వాళ్ళు ఎలా మార్చారంటే ఈ ఇష్యూను కులం అని చెప్పేసి ఇష్యూ మార్చారు. సో వాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ హిందూ సమాజంలో ఎక్కడ కూడా కుల వివక్ష అంటూ ఏది లేదు. కానీ ఇలాంటి కుల వివక్ష రెచ్చగొడితే అది ముఖ్యంగా క్రైస్తవ పాస్టర్లే తప్ప ఎవరు ఏ పూజలు కూడా రెచ్చగొట్టరు. ఇది గమనించినటువంటి హిందువులు ఎవరన్నా, సామాన్యమైన హిందువులు ఒక్కసారి మీ దగ్గరలో మీ చుట్టుపక్కల పాస్టర్లు మీ గురించి ఏమని చెప్పి రెచ్చగొడుతున్నారో తెలుసుకొని అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఈ అజయ్ బాబు లాంటి మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన వలలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా CMDF అంటే క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పేసి ఏదో పెట్టుకుని ఉన్నారు. ఈయనను కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు కూడా నమ్మి మోసపోతున్నారు. ఇంకా ఎవరైనా ఈయనకు ప్రతి నెల డబ్బులు పంపించే ఇప్పుడు ఈయనకు కోట్ల రూపాయలకు పడగెత్తిన వాళ్ళని చెప్పేసి మీరు మీ సాక్ష్యం కూడా విన్నారు. కాబట్టి ఇంకా ఇతన్ని నమ్మి డబ్బులు పంపించి అనవసరంగా మీ డబ్బులు వృధా చేసుకోవద్దు. మీరు క్రైస్తవులే కావచ్చు, న్యాయంగా చేసేటోళ్ళు మీ చర్చలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఇస్తే పోనీ వాళ్ళకి ఇవ్వండి, కానీ ఇటువంటి వాళ్ళకి ఇచ్చి మాత్రం మీరు మోసపోవద్దు. సో అది మీకు నేను ఫైనల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.